ఈ వచ్చేసి మనము శ్రీమద్ భాగవతం 8వ స్కందము 8వ స్కందమందున ఇంకా ఈరోజు 22వ అధ్యాయము. ఈ 22వ అధ్యాయంలో ఈరోజు 11వ శ్లోకంపై మనం చర్చిస్తాం. 22:11. అయితే ఈ శ్లోకం నుండి బలి చక్రవర్తి భగవానుతో ఆ వామనమూర్తితో ఒక మాట చెప్తున్నమాట. ఎప్పుడైతే భగవానుడు ఆ వామనమూర్తి బలి చక్రవర్తిని ఆ వరుణ పాశతో కట్టిపెట్టిండు, బంధించింది. మొత్తం బంధించిన తర్వాత ఆయన ఎన్నో విషయాలు తెలియస్తున్నారు. కానీ అందులో ఈరోజు మనం ఈ చదివే 11వ శ్లోకం ఏమని చెప్తున్నారు? ఓన్లీ బై ప్రావిడెన్స్, కేవలము దైవ నిర్ణయం వల్ల, దైవం వల్ల, ఓన్లీ బై ప్రావిడెన్స్ ఐ హ్యావ్ బీన్ ఫోర్సిబుల్లీ. ఈ ఒక్క శబ్దం చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనము మన చర్చ కేవలం ఒకటే శబ్దం ఉంటుంది, ఫోర్సిబుల్లీ. ఏమని చెప్తున్నాడు? ఆ దైవ నిర్ణయంతో, దైవంతో ఏం జరిగింది? ఈరోజు బలవంతంగా నన్ను భగవాన్ ఏమిషుడు తన పాద పద్మాలకు లొంగిపించాడు. హి హస్ బ్రాట్ మీ అండర్ హిస్ లోటస్ ఫీట్, బలవంతంగా. అండ్ డిప్రైవ్డ్ ఆఫ్ మై ఆపులెన్స్. రెండు విషయాలు చెప్తున్నాడు. బలవంతంగా భగవాను నా ఐశ్వర్యాన్ని ఏమిషుడు లాగేసుకున్నాడు, తీసేసుకున్నాడు. ఇక రెండోది, నన్ను తన పాద పద్మాలకు అంకితం చేసుకున్నాడు బై ఫోర్స్. అంటే ఏంటి? భౌతిక జగతంలో ఎవరు కూడా ఈ రెండుకి ఇష్టపడరు. ఈ రెండుకి ఎవరు ఇష్టపడరు? భగవతుని పాద పద్మాలకు అంకితము ఇష్టపడరు. ఇక ఒకవేళ అంకితమైన తన ఐశ్వర్యాన్ని పోగొట్టుకోవడము ఇష్టపడదు. అంటే ఈ కలియుగంలో ఉన్న పరిస్థితిలో భగవాన్కి అంకితమయ్యే ఒక కారణం ఏముంది? ఇంకా భౌతిక ఐశ్వర్యం కావాలి. భౌతిక ఐశ్వర్యం ఇంకా ఏం కావాలి? ఇంక పెరగాలి. చతుర్విధా భజంతే మాం జనా సుకృతిను అర్జున ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని చ భరతరిషభ. ఏమో చెప్తున్నాడు? 4 రకాల వ్యక్తులు నాకు శరణ పొందుతారు. ఎవరు 4? ఆర్థో, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. ఆర్థో అంటే ఏంటి? ఎవరికైతే ధనం కావాలి, ధనంది కోరికున్నవాడు ఆర్థో. అర్థార్థి భౌతికంగా ఇన్ని సమస్యలతో నిండిపోయి ఉన్నాడు. అంటే నా జీవితంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, తన దగ్గర బయట వెళ్ళాలనుకుంటున్నాడు. రెండవది. మూడవ కేటగిరీ జిజ్ఞాసు, తెలుసుకోవాలి. ఏంటి సంగతి? ఏంటి ఈ భగవాన్ దేవుడు? ఈయన సంగతి ఏంటి? ఈ భక్తి అంటే ఏంటి? ఈ విషయం తెలుసుకోవాలి. జిజ్ఞాసు, ఇన్క్విజిటివ్. ఇంకా 4వది జ్ఞాని, ఎవరైతే తెలుసుకున్నారు. సో ఆర్థో, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని చ భరతరిషభ. చతుర్విధ భజంతే. ఈ 4. కానీ ఈ 4 భగవంతుని వైపు రావాలంటే, వాళ్ళు భగవంతుని వైపు మలగాలంటే కావాల్సింది ఏంటి?
వాళ్ళు జన సుకృతిలో అర్జున, వాళ్ళు సుకృతులు చేసి ఉండాలి. ఇప్పుడు కానీ పూర్వజన్మ కానీ పూర్వజన్మ సుకృతులు ఉంటేనే వాళ్ళు కృష్ణుని వైపు మలుపుతారు. లేకుంటే ఈరోజు మనం ఏం చేస్తాము, చాలా బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, వాడు ఏం చేస్తాడు, వాడు రాత్రి ఇంత మంది పడితే పండాడు, సమస్య గడపలేక ఏం చేస్తాడు, దాన్ని మంది వేస్తాడు, పడుకున్నాడు. డబ్బు కావాలంటే వాడు ఏం చేస్తాడు, ఏదో ఒక అక్రమ సక్రమ అన్ని మార్గాలు ఉన్నాడు, వాడతాడు, వినియోగిస్తాడు. ఉండదు డబ్బు కోసం. ఎందుకు రాలేదు, బాధ నుండి ఎందుకు రావాలి, డబ్బు అవసరం ఉంటే ఎందుకు కలగాలి. మరి జిజ్ఞాసు తెలుసుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ లోకంలో. దెర్ ఆర్ సో మెనీ ఫిలాసఫర్స్, సో మెనీ స్పెక్యులేటర్స్, సో మెనీ థింగ్స్ టు థింక్ అబౌట్, టు లెర్న్, టు నో. వాళ్ళు కేవలం భగవాన్ ఎందుకు తెలుసుకోవాలి. ఇక జ్ఞాని తెలుసుకున్న తర్వాత ఎందుకు రావాలి. వీళ్ళు నలుగురు అర్థో అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని, వీళ్ళు ఆ దేవాదేవం వైపు మలగాలంటే, అటువైపు రావాలంటే వాళ్ళు సుకృతులు చేసి ఉండాలి. ఓన్లీ ఇఫ్ దే హ్యావ్ డన్ పయస్ యాక్టివిటీస్ వాళ్ళే వస్తారు. లేదు చూడాలి, they should have pious credits, otherwise it is not possible for a common man. तो కనుకనే సత్సంగాలకు ఎవరు వస్తున్నంటే, కృష్ణుని వైపు కొంచెం మలిగినంటే, కనీసము వాళ్ళకు ఏదో ఒక ఉద్దేశంతో, ఇప్పుడు మనం అందరము ఏ శుద్ధ భక్తి ఉద్దేశంతో ఎవరు రాలేము కడిగి వచ్చినప్పుడు 99% మన అందరికీ సమస్యలు ఇంకా ఆర్తో. మనం జిజ్ఞాసులం కాము, మనం జ్ఞానిలం కాము. మనం ఫస్ట్ 2 కేటగిరీలో ఫిట్ అవుతాము. ఐదర్ వీఆర్ డిస్ట్రెస్డ్ ఆర్ వీ వాంట్ మనీ. యూ హ్యావ్ టు లివ్ 2 మెయిన్ రీజన్స్. ఇంకో ఏ కారణం లేదు. ఇస్ ఇట్ నాట్? నలుగురిలోకి వెళ్ళే ఐదర్ వీఆర్ డిస్ట్రెస్డ్ ఆర్ వీ వాంట్ మనీ. ఇంకా రెండులోకి వెళ్ళే బాధలు, డబ్బు ఉన్న లేకున్నట్టుంది, కానీ బాధ తొలగిపోవాలి. కానీ డబ్బు లేకపోతే పెద్ద బాధ. అవును కదా, బాధలపైకి అందరికీ పెద్ద బాధ ఏంటి, డబ్బు లేకపోవడం. కానీ వాళ్ళు భగవాను వైపు మలుపుకుంటే దే ఆర్ గ్రేట్. కనుకనే ఇందులో నేను తెలిసిన పాఠం ఏంటంటే, ఎవరైతే సత్సంగం రత్తుందో వీ షుడ్ నాట్ కన్సిడర్ ద వెరీ ఆర్డినరీ అండ్ చీప్. కృష్ణ చైతన్య సత్సంగం వచ్చేవాళ్ళు, లేక కృష్ణుని వైపు మలిగిన వాళ్ళు సాధారణ వ్యక్తులు కాదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో జన్మల సుఖులు చేసినారు, పుణ్యకర్మలు చేసినారు. కనుకనే ఆ పుణ్యకర్మల ఫలితం వల్ల వాళ్ళు కృష్ణుని వైపు వచ్చేసారు, కృష్ణుని దగ్గరికి వచ్చింది. లేదంటే వాళ్ళు దేవతల దగ్గరికి పోవచ్చు కదా, దగ్గర అప్రోచ్ డెమీ గాడ్స్. కానీ దేవతలు పూజించకుండా, దేవతల వైపు వెళ్ళకుండా వాళ్ళు కృష్ణుని వైపు వచ్చారు. కనుకనే దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. వాళ్ళు సాధారణ వ్యక్తులు కాదు. కనుకనే మనం చాలా ప్రేమ కొద్ది మంచిగా కలుసుకోవాలి. ఇది మనం మర్చిపోవాలి. ఎందుకు? సుకృతిని ఏ వైపు వచ్చినది కాదు. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేటి తత్వతః. ఏమి చెప్తున్నాడు? మనుష్యానాం సహస్రేషు, వేలాదిపైకి ఎవరు ఒక్కరు నన్ను తెలుసుకోవాలని కోరిక వస్తుంది. ఎవరు ఒక్కరు అటువంటి తెలుసుకోవాలని కోరిక వచ్చే 1000 పైకి ఎవరు ఒక్కరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అటువంటి 1000 పైకి ఎవరొక్కరు నన్ను యథార్థంగా తెలుసుకుంటారు. సో కనుకనే చాలా చాలా అరుదు, చాలా రేర్. కనుకనే ఎవ్రీ పర్సన్, ఒక్కొక్క వ్యక్తి ఎవరైతే ఈ కడప దాటుతుండ్రో, లోపలికి వస్తుండ్రో, దేర్ ఆర్ ఆల్ వర్షిపబుల్ ఫర్ us. ఎందుకంటే వాళ్ళు కృష్ణుని వైపు వచ్చింది. వాళ్ళు ఏ దేవతల వైపు వెళ్ళకుండా వాళ్ళు కృష్ణుని వైపు మలిగిన వాళ్ళు. కనుకనే ఎవరైతే కృష్ణుని వైపు మలిగినరో
వాళ్ళు సాధారణ వ్యక్తులు కాదు. కనుకనే ఇక్కడ బలి చక్రవర్తి ఏం చెప్తుండు, మీరు బలవంతంగా ఏం చేసిండ్రు, బై ఫోర్సిబ్లీ మీరు 2 పనులు చేసిండ్రు. ఏదో 2 పనులు, మీరు నన్ను మీ పాదాలకు దగ్గర చేసుకున్నారు, అంకితం చేసుకున్నారు. రెండోది ఆ ఐశ్వర్యాన్ని మొత్తము లాగించుకున్నారు. ఎవరు ఇష్టపడారు. కనుకనే ఎప్పుడైతే ఎవరు ఇష్టపడని విషయంలో ఇప్పుడు ఏం జరగాల్సింది, ఫోర్స్. हिंदी में जब घी सीधे उंगली से नहीं निकलता तो उंगली को टेढ़ा करना पड़ता है. डब्बल के लिए नहीं चक्का नहीं तो नहीं మలుపుకోవాలి. ఏడు మలుపుడనే నెయ్యి పడేటప్పుడు. కానీ ఇప్పుడు మనము ఇది ఒక్క శబ్దము, ఈ శ్లోకం నందు ఉన్న ఈ ఒక్క శబ్దము బై ఫోర్స్ అనే శబ్దంని మనం భగవద్గీతతో మ్యాచ్ చేయాలి. కృష్ణుడు అర్జునుడికి 18వ అధ్యాయంలో చివరి భగవద్గీత చెప్పిన తర్వాత ఏం చెప్తున్నాడు, ఇతీతే జ్ఞానం ఆఖ్యాతం గుహ్యతరం మయ. ఓ అర్జున, ఈ అతి గుహ్యమైనటువంటి జ్ఞానాన్ని నేను ఇందాక నీకు తెలియజేశాను. ఇతీతే జ్ఞానం ఆఖ్యాతం అనేది చెప్పడం జరిగింది. మరి ఎటువంటి జ్ఞానము, గుహ్యతరం మయ, అతి రహస్యమైనటువంటి జ్ఞానం. ఇప్పుడు నా పని అయిపోయింది, మై జాబ్ ఇస్ డన్. ఇప్పుడు నీ జాబ్ స్టార్ట్ అవుతుంది. ఏదో జాబు, 2 పనులు అంటే ఒకటి పని వస్తుంది. ఏంటి, విమరిశైతాదశేషేణ. అశేషేణ, శేష అంటే ఏంటి, కొంచెం. అశేష అంటే ఏంటి, ఎక్కువ. ఇప్పుడు నువ్వేం చేయు, విమరిశైత, ఈ చెప్పిన విషయమే నువ్వు మళ్ళీ ఆలోచించు. యూ థింక్ ఓవర్ ఇట్ అగైన్ అండ్ అగైన్. అశేష ఒక్కసారి కాదు, అశేష. శేష అంటే అక్కడ ఆగిపోతుంది. అశేష అనేది యాజ్ మెనీ టైమ్స్, అన్లిమిటెడ్. థింక్ ఓవర్ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఇది నువ్వు చెప్పు. ఏదో నేను ఇందాక నీకు 11వ అధ్యాయంలో విశ్వరూపం చూపించిన, నా నిజస్వరూపం చూపించిన, ఈ యుద్ధంకి పరిణామం ఏమిటో అచ్చు తెలియజేసినా, నేను వీళ్ళందరినీ చంపేసిన అన్ని చూసావు నువ్వు. నా వైభవాన్ని, నా ఐశ్వర్యాన్ని నువ్వు ఇందాక దర్శనం చేసుకున్నావు. నేను ఎవరినో, నా నిజస్వరూపాన్ని కూడా నువ్వు తెలుసుకున్నావు. కానీ నేను నీకు ఫోర్స్ చేయను. ఏమంటాడు, నేను ఫోర్స్ చేయను. యథా ఇచ్చేసి తథా కురు. నువ్వు ఇష్టం ఉన్నట్టు చెయ్యు ఓ పూర్ణందన. ఇప్పుడు ఆ శ్లోకం మీకు ఈ శ్లోకం పడితే దే ఆర్ కంప్లీట్లీ అపోజిట్. లేదు, ఒకవైపు గీతలు ఏమి చెప్తుండు, నేను ఫోర్స్ చేయట్లేదు, నేను దేవాదేవుని, నాకు ఫోర్స్ చేసే సంపూర్ణమైన అధికారం ఉంది, హక్కు ఉంది. అవునా? ఇప్పుడు నేను దేవాదేవుని, మరి నేను చెప్పుడే కాదు, సూచించిన కూడా. అవునా? కనుకనే నాకు నీపై అధికారం సాధించలేక హక్కులు చేసుడు నాకు ఫుల్ అధికారం ఉంది, పవర్ ఉంది. అయినప్పటికీ ఏం చేస్తున్నాను, నేను ఫోర్స్ చేయట్లేదు. ఐ లీవ్ ఇట్ అప్ టు యూ, యువర్ చాయిస్. యథా ఇచ్చేసి, ఇచ్చ అంటే ఇష్టం. యథా ఇచ్చేసి, తథా. యథా ఇంకా తథా, ఇష్టం ఉన్నట్లు చెయ్యు. మరి ఇప్పుడు ఆ శ్లోకం వింటే ఈ శ్లోకం చదివితే కంప్లీట్లీ కాంట్రాడిక్టరీ, విరోధ భావం ఉంది. ఎట్లా అర్థం చేసుకోవాలి? హౌ టు అండర్స్టాండ్ దిస్? వాస్తవంగా కృష్ణుడి నేచరే ఎటువంటిది,
విరోధం. కృష్ణుడు చేసే ప్రతి ఒక్కటి విరోధంగా ఉంటుంది. కృష్ణుడు పరమ సత్యం అంటారు. ఈజ్ ద అబ్సల్యూట్ ట్రూత్. కృష్ణుడు ఏమంటారు? పరమ సత్యం. అతన్ని మించిన సత్యం అన్నది లేదు. కానీ ఎప్పుడైతే యశోదమ్మ అడుగుతుంది, కృష్ణ నువ్వు మట్టి తిన్నావా, నీ నోట్లో మట్టి ఉందా? అప్పుడు ఏమంటుడు? నేను తినలే, నా నోట్లో మట్టి లేదు, కావాలంటే నువ్వు చూడు. ఎంత అబద్ధం! పరమ సత్యం ఏం చేస్తున్నాడు? పరమ అబద్ధం మాట్లాడుతున్నాడు. మరి నోట్లో మట్టి లేదా? ఉంది. కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఈ విషయం మీద, దిస్ ఈస్ కాల్డ్ ఓవర్ కాన్ఫిడెన్స్. వ్యక్తి అబద్ధం ఆడినా కానీ ఇంత కాన్ఫిడెన్స్ అబద్ధం ఆడాలి, ఎదురు వ్యక్తికి నిజం అనిపించాలి. అది నేర్చుకోవాల్సింది. పవర్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటారు కదా. చాలామంది గ్రూప్స్లలో అక్కడిక్కడ ఫెయిల్ అవుతారు ఇంటర్వ్యూస్లలో. ఎందుకు? ద వే దే ఆన్సర్ ఈజ్ నాట్ ఆఫ్ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో పీపుల్ డోంట్ సీ, ది ఎగ్జామినర్స్ డోంట్ సీ వెదర్ ది ఆన్సర్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్. నువ్వు అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినావా లేదా అది వాళ్ళు చూడరు. వాళ్ళు చూసేది ఏంటి? నువ్వెంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు, మాట్లాడుతున్నావు. వాళ్ళు చూసేది అది. నువ్వు సత్యం, నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు కానీ సార్ ఇప్పుడు నువ్వు కరెక్ట్గా చెప్తావు కానీ మళ్ళీ నేను డిస్క్వాలిఫై అవుతావు. ఎందుకంటే నీ పొజిషన్కి తగిన కాన్ఫిడెన్స్ అందులో లేదు. నువ్వు జీవితం ఎట్లా తీసుకుంటావు. तो इसके लिए झूठ भी बोलो, అబద్ధం అనగా కాన్ఫిడెంట్ ఆమె ఎదురు వ్యక్తికి నిజంగా భయం వెళ్ళిపోవాలి. ఇది నేర్చుకోవాల్సింది. తో పరమ సత్యం ఏం చేస్తుండ్రు? పరమ అసత్యం మాట్లాడుతుంది. ఇది కృష్ణుడి కాంట్రాడిక్టరీ నేచర్. ఇప్పుడు కృష్ణుడు ఆప్త కామాల ఆత్మరామ. రెండు కృష్ణుడు పేరేంటి? ఆత్మరామ్ అండ్ ఆప్తకామ్. ఆప్తకామ్ అంటే ఏంటి? ఎవరికి ఏం కోరికలు లేవు. ఆత్మరామ్ అంటే ఏంటి? అన్ని కోరికలు తీర్చుకొని నిండా సంతృప్తి ఉండవాడు. ఇది ఆత్మరామ్. మనం సాటిస్ఫైడ్ విత్ హిమ్సెల్ఫ్. కానీ ఏం చేస్తున్నాం? అమ్మ నాకు పాలు కావాలంటుంది, నాకు పాలు అయిపోయి అంటుంది. ఎట్లా అర్థం చేసుకోవాలి? నువ్వు సంపూర్ణంగా నిండి ఉన్నావు. ఇప్పుడు కదా ఒక కోటేశ్వర వ్యక్తి వెళ్ళి ఫ్రెండ్ అంటాడు, మరి 10 సేపు అవుతా. ఎట్లా తెచ్చాడు? విరోధం, కంప్లీట్లీ అపోజిట్స్. హౌ టు అండర్స్టాండ్ దట్? కృష్ణుని కుంతిమాల ఏముంటుంది? యత్ విభేతి స్వయం భయం. కృష్ణుని చూసి భయం కూడా భయపడి పారిపోతుందట. కృష్ణుని చూసి భయం కూడా భయపడి పారిపోతుంది. ఆ కృష్ణుడు తన తల్లి చేతిలో వ్యక్తిని చూసి భయపడి పారిపోతుంది. హౌ టు అండర్స్టాండ్ దిస్? కృష్ణుడు ఏమి చెప్తుడు? అహం సర్వస్య ప్రభవో మత్ సర్వాన్ ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం భూతభావ సమన్విత. అన్ని ఐశ్వర్య జగతాలు ఆధ్యాత్మిక జగతాలు మరియు భౌతిక జగతాలు ఉన్న అన్ని ఐశ్వర్యం ఎవరి? అన్నింటి ప్రభు నేను చెప్తున్నాడు. కానీ ఏం చేస్తున్నాడు? పోయి వెంట దొంగలేస్తున్నాడు. హౌ టు అండర్స్టాండ్ దిస్? ఇప్పుడు దొంగలించే పని ఎవరు చేస్తాడు? ఏం లేనవాడు. ఇతడు వైకుంఠనాథుడు లక్ష్మీపతి. అనంత కోటి బ్రహ్మాండు తన యొక్క రోమ కూపాలను ఉద్భవిస్తున్నాయి. సమస్త ఐశ్వర్యంకి అధిపతి అతడే. మరి ఆ వ్యక్తికి దొంగలించే అవసరం ఏముంది? పాల సముద్రంలో నివసించేవాడు శ్వేత దీప.
క్షీరసాగరంలో అతను ఏం చేస్తున్నాడు? వెన్న దొంగలిస్తున్నాడు. హౌ టు అండర్స్టాండ్ దిస్? ఎవరి ఆధీనంలో అయితే సంపూర్ణమైన పాల సముద్రం ఉంది. ఒక పాల క్యాన్ కాదు, లేక పాల బాటిల్ కాదు, ఏముంది? పాల సముద్రము ఆయన ఆధీనంలో ఉంది. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? వెన్న దొంగలిస్తుంది. హౌ టు అండర్స్టాండ్ దిస్? అంతేకాదు, ఒక రోజు ఒక గోపిక ఏమైంది? ఆమె ఇలా గోశాలకు వెళ్ళే పేడ తీసుకెళ్తుంది. కృష్ణుడు దొరకట్లేదు. నువ్వేం చేస్తున్నావు? మా గోశాలకి వెళ్ళి పేడ తీసుకుంటున్నావు ఏంటి? అది కూడా చెప్పక చేయక దొంగలిస్తున్నావు ఏంటి? పేడ కావాలి చెప్పకు. కండిషన్ ఉంది, నీకు పేడ కావాలంటే ఇద్దరు డీల్ చేసుకున్నారు. గంపేడు పేడకు గంపేడు ఒక పేడ తీసుకపోతే నాకు ఒక వెన్న ముద్ద ఇవ్వాలి. ఇది కాంట్రాక్ట్ డీల్. గోపి ఒప్పుకునేది. సరే, గంపేడు పేడకు ఒక వెన్న ముద్దని. కానీ లెక్క ఎట్లుంటుంది? పేపర్ డైరీ లేకపోయా కదా. గోపి ఏమన్నది? ప్రతి ఒక్క గంపకు నేను నీ ముఖం మీద పేడ తీసుకొని ఒక చుక్క పెడతా. ఒక గంప అయితే ఒక చుక్క, ఇంకో గంపకు ఇంకో చుక్క. తర్వాత లాస్ట్కు ఏం చేస్తా? ఆ చుక్కల లెక్క చూసుకురా, ఎన్ని చుక్కలు ఉన్నాయో దాన్ని బట్టి అన్ని వెన్న ముద్దలు నీకు ఇస్తాను. గోపిక 2-3 గంపలు తీసుకొని పోయింది. 3వ గంప తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ 4 వచ్చేసరికి కృష్ణ విషుడు మొత్తం పేడ తీసుకొని మొక్క చుక్కలు పెడతాడు. అన్ను చూడు, ఎన్ని చుక్కలే లేవు, అన్ని వెన్న ముద్దలు తీపు. నేను 3 కాదు, వెన్నులే చూడు. మరి నేను పెట్టుకున్నానా? మరి పెట్టుకోలేదండి. గోవు పేడ. మనము ఈ క్రీమ్లు ఆ క్రీమ్లు ఖర్చు పెట్టుకొని వందల ఖర్చు పెట్టుకొని బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎన్నో క్రీమ్ పెట్టుకున్నాను. కానీ ఈ సృష్టికి అందరికంటే అందమైన పురుషుడు, అందరికంటే అందమైన పురుషుడు, అతని కంటే ఎక్కువ అందం ఇంకా లేదు. అందం తన నుండి ఉద్భవిస్తుంది. ఆయన ఏం పెట్టుకున్నాడు? ఆవు పేడ. కనుకనే ఎవరికన్నా చాలా అందంగా కనిపించేది ఉంది. ఈరోజు మీకు సొల్యూషన్ ఇస్తున్నా ఫ్రీగా. ఈ సారథి గోశాల ఉంది, అవసరం పడితే నేను ప్రతి సండే పడుకుని వస్తాను. మళ్ళీ నేను దాని బదులు ఏం తీసుకోను. కృష్ణుడు గంపేడిగా ఒక పెండం తీసుకున్నాడు, నేను ఫ్రీగా ఇచ్చేస్తాను. జస్ట్ అప్లై గో పేడ ఇన్ యువర్ ఫేస్, యూ విల్ బికమ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ కృష్ణ. ఇంకేం పెట్టుకునే అవసరం లేదు. ఇది కృష్ణుడు. 33 కోట్ల దేవతలను ఈయన ఏమిస్తుండు? ఎగిరిపిస్తుండు. తన ఒక్కొక్క చక్కెరని ఆడాడిస్తుండు. 33 కోట్ల దేవతలను. ఒకసారి బ్రహ్మదేవుడు, మన బ్రహ్మణం చెందిన బ్రహ్మదేవుడు ద్వారక వెళ్ళిండు. ద్వారక వెళ్ళి అక్కడ గేట్ మీద సిపాయి ఉంది. ఆయన నేను స్వామి దర్శనం లేదు, వెయిట్ చేయండి. ఇమాజిన్, ద్వారక మీద ఉన్న గేట్ కీపర్ పవర్ ఏముంది? హీ కెన్ స్టాప్ బ్రహ్మ ఆల్సో. బ్రహ్మను ఆపేసాడు. నేను లోపలికి చూస్తే మరి స్వామి కలిసే పరిస్థితి ఉన్నా లేదా, మరి కలిసా లేదా అది. సరే అని బ్రహ్మదేవుడు వెయిట్ చేస్తున్నాడు. ఈ వాచ్మెన్ ద్వారపాలుడు లోపలికి వెళ్ళిండు. అయితే కృష్ణుడు ఏమైందంటే, అయ్యా బ్రహ్మదేవుడు వచ్చిండట కలవడానికి. బ్రహ్మదేవుడు వచ్చిండు, మిమ్మల్ని కలవాలనుకుంటుండు. బ్రహ్మదేవుడు ఏం చేయడు? తలుపు చేయట్టున్నాడు. మరి ఏమంటాడు? స్వాపరి స్పందన ఏముంటుందని. కృష్ణుడు, ఏ బ్రహ్మదేవుడు? విచ్ బ్రహ్మ? విచ్ బ్రహ్మ అనేసరికి ఈ బ్రహ్మ భ్రమణ పడ్డది. మాట్లాడు. ఆయనకి ఏమనిపించింది?
అరే రమ్మని 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 నువ్వు ఎందుకు ఆపినా అంటే విచ్ బ్రహ్మ. మొత్తం 4 శిరాలు ఏమైనాయి, తిరిగిపోయినాయి. విచ్ బ్రహ్మ అంటే ఏంది? ఇంకా ఉన్నారా మరి అని చెప్పి సరే రమ్మని చెప్పి సరే బ్రహ్మదేవుడు లోపలికి వెళ్ళాడు. స్వామివారి పాద పద్మాలను తన తలను వాంచి అయ్యా ఎట్లున్నా బ్రహ్మ ఏంది ఏం అంటే ఏంది ప్రయోజనం ఎందుకు వచ్చిందంటే ప్రయోజన తర్వాత కానీ మీరు నాకు నా సందేహాన్ని నా సంశయం ఒక సమాధానం తెలియదు. ఏంటి సంశయం? ఇందాక ద్వారపాలను మీకు లోపలిగా చెప్పినప్పుడు నా విషయం ఎప్పుడు బ్రహ్మ వచ్చిందంటే ఏ బ్రహ్మ అని మీరు అన్నారు. మరి ఈ సృష్టిలో బ్రహ్మాండం ఒక్కనే కదా, ఇంకెవరు ఉన్నదా అంటే అప్పుడు కేవలం స్వామింశుడు కృష్ణుడు కేవలము ఆల్ బ్రహ్మాస్ హాజిర్ హో. అప్పుడు వేరే వేరే బ్రహ్మాండాలకు వెళ్ళే అందరూ బ్రహ్మలు తన వాహనం మీద, వాట్సాప్ లేదు, SMS లేదు, ఏం లేదు. ఎట్లా? కేవలం సంకల్ప ఆల్ బ్రహ్మాస్ హాజిర్. ఎన్ని అనంత కోటి బ్రహ్మాండాలకు వెళ్ళి అనంత కోటి బ్రహ్మలు అక్కడ వచ్చి ఎస్ స్వామివారు ఏం ఆజ్ఞ ఉంది, ఎందుకు మిమ్మల్ని అంటే ఎందుకు మిమ్మల్ని ఈ బ్రహ్మలో ఉంటాయి ఎందుకు ఆశ్చర్యపడుతుండు? కేవలం ఎందరు బ్రహ్మలు వచ్చారు కాదు, ఈ బ్రహ్మకు 4 విషయాలు ఉన్నాయి. ఇంకొక బ్రహ్మలకు 8, ఒకలకు 16, ఒకలకు 64, 32 ఇంటూ మల్టిపుల్ హెడ్స్. కనుకనే మనం ఉండే బ్రహ్మాండంలో మన బ్రహ్మదేవుడు అందరికంటే చిన్న బ్రహ్మదేవుడు. ఈ మేనేజ్మెంట్ చాలా చిన్నది కనుగొనే కేవలం 4 హెడ్స్ ఉన్నాయి. ఇతర బ్రహ్మాండాలు ఇంకా సంక్లిష్టమైన చాలా. సో కనుక దే నీడ్ మోర్ గ్రే మ్యాటర్. ఎందుకు చెప్తున్నంటే దాట్ ఈస్ కృష్ణ. కేవలం ఒక సంకల్ప ఇచ్ఛాశక్తితోని అనంతకోటి బ్రహ్మాండాలకు వెళ్ళి అనంతకోటి బ్రహ్మలను దెబ్బకి ఆహ్వానించుకొని తన ముందున నిలబెట్టేసి ఉన్నారు. ఎవరైనా దమ్ము ఇక్కడ ఈ లోకంలో ఎంత గొప్పమైన రాజు ఉన్నా, ఎంత పెద్ద మంత్రి ఉన్నా, ఎంత పెద్ద కింగ్ ఉన్నా ఒక్క సెకండ్లా చలో అందరు ఎంపీలు రండి, అందరు సీఎంలు రండి అని ఎప్పుడవుతారు? రేపు మీటింగ్ ఉంటే ఈరోజు చెప్పడుతుంది. బట్ శ్రీ కృష్ణ స్వామి కానీ ఆ క్షణికులు గోపికలు, ఆ కృష్ణుడి గోపికలు ఏం చేస్తారు? నాట్యం చేపిస్తున్నారు. ఇంకా కృష్ణుడు నాట్యం చేస్తున్నారు కూడా. కృష్ణ డ్యాన్స్ అంటే కృష్ణ ఈజ్ డాన్సింగ్. మరి దేనికోసం? గోషుడు మజ్జిగ కోసం. గోకులంలో బ్రజ్ గోకులంలో మజ్జిగ అన్నది కుడిది కుండలో వారేసేది, వేస్ట్. కుడిది కుండలో వారేసే వస్తువు, కుడిది కుండలో పారేసే వస్తువు లోపడి కృష్ణుడు ఏం చెప్తుండు? సరే నేను నాట్యం చేస్తాని ఆ నాట్యం చేయడానికి సిద్ధపడుతుంది. హౌ కెన్ యు అండర్స్టాండ్? పాల సముద్రం ఉంది, ఒక స్ట్రాస్ ఆల్సిన అంతే. ఇట్లా పడుకొని స్ట్రాస్ అనుకో. మీరు నార్త్ ఇండియాలో చూస్తే ముసలోళ్ళు మంచం మీద వాటి పడి ఎక్కడ ఉక్క పడరు, ఇట్లా గుడి 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 చూడలేదు. ఇంత పెద్ద ఉక్క పెట్టుకొని ఇట్లా పడుకునే అట్లా కృష్ణుడు తలుచుకుంటే కృష్ణు యొక్క అంశ అవతారము శిరోదకశాయి విష్ణు ఆయన తలుచుకుంటే ఆ అనంత శేషుని పైకి వేసుకొని ఆ పాల సముద్రంలో పాలు తాగచ్చు. అందులో ప్యూర్ పాలు, మళ్ళీ అది చిక్కటి పాలు. అటువంటి చిక్కటి పాలు అందుబాటులో పెట్టుకున్న వ్యక్తి ఏం చేస్తుండు? దోషుడు మధ్య కోసము గోపికల చేత నటింపబడుతుంది. చెప్పు, కంప్లీట్లీ కాంట్రడిక్టరీ. సో ఇది కృష్ణుడి గుణము. కనుకనే కృష్ణుడిని ఎవరు
తెలుసుకోలేదు. అంటే కృష్ణుడు ఇట్లా చేస్తాడు సో దట్ నోబడీ కెన్ అండర్స్టాండ్ హిమ్. దిస్ ఈస్ కృష్ణస్ నేచర్. కనుకనే ఈ శ్లోకము ఇంకా భగవద్గీత శ్లోకము కంప్లీట్లీ అపోజిట్ ఉన్నాయి. భగవద్గీతలో అర్జున్కి ఏమో చెప్తుండు, యథా ఇచ్చేసి తథా కురు, అర్జున నీ ఇష్టం ఉన్నట్టు చెయ్యు. కానీ ఇక్కడ బలి చక్రం ఏమో చెప్తుండు, మీరు బలవంతంగా యూ హ్యావ్ ఫోర్సిబ్లీ బ్రాట్ మీ అంటిల్ యువర్ లోటస్ ఫీట్ అండ్ టేకన్ అవే ఆల్ మై మటీరియల్ ఆపులెన్స్. నా భౌతికమైన ఐశ్వర్యాన్ని మొత్తం లాగేసుకున్నారు, ఇంకా నన్ను బలవంతంగా లాగేసుకున్నారు. నేను ఇష్టపడి ఇవ్వలేను, మీకు నేను ఇష్టపడి ఇవ్వలేను. మీరు ఏం చేశారు? బలవంతంగా లాగేస్తున్నారు. అంతేకాదు నా ఐశ్వర్యంతో పడేసారు, నన్ను కూడా లాగేసుకున్నారు. ఫోర్స్. హౌ టు అండర్స్టాండ్ దిస్? ఎట్లా అర్థం చేసుకోవాలి? కనుకనే జాగ్రత్త. ఈజ్ మోర్ కన్సర్న్ అబౌట్ బలి. వై ఈజ్ నాట్ కన్సర్న్ అబౌట్ అర్జున్? అర్జున్ కూడా భగవానుడి ప్రియమైన భక్తుడు, ఇంకా సఖుడు. భక్తో సీమే సఖా చేతి రహస్యం ఏతది ఉత్తమం. ఓ అర్జున, ఈ ఉత్తమమైన రహస్యము నేను నీకు ఎందుకు తెలియజేస్తున్నాను? ఎందుకంటే నువ్వు నా ప్రియమైన భక్తుడివి మరియు సఖుడివి, మిత్రుడివి. మరి అర్జును కూడా, ఏ అర్జున లేవడతావా లేకపోతే అయ్యమంటావా అనొచ్చు కదా. ఉఠాతే కి తెరకు ఉఠావు అంటారు కదా పెద్ద పెద్ద డౌన్లు. లేపుతావా లేక లేవటాలా? అవును, చేర్చో కృష్ణ అర్జున్కి చేస్తాను. ఏం తెలియదు మీరు అన్నట్టు ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ రిలేటివిటీ. దీనికి ఆన్సర్ ఏముంది? యస్యాహం అనుగ్రహణామి హరిష్యే తద్ధనం శనై. శ్రీకృష్ణ భగవానుడే భాగవతం 11 స్కంధంలో విషయం చెప్తున్నమాట. ఇంకా తన చెప్పిన విషయంనే ఇప్పుడు ఏం చేస్తుండు? ప్రతిపాదిస్తుంది. లేక ప్రతిపాదించిన విషయంని తన యాక్చువల్లీ మేనిఫెస్ట్ చేస్తుంది. కేవలం చెప్పుడే కాదు, సిద్ధాంతము. ఆ సిద్ధాంతంని చేసి చూపెడుతుంది. ఏంటి? ఎవరిపైతే నేను నిజంగా అనుగ్రహం చూపించాలనో చూపిస్తాను. ఏం చేస్తాను? బలమైన అప్పుడైనా ఫోర్సింగ్ చేస్తాను. సో కనుకనే కృష్ణ విల్ నాట్ యూస్ హిస్ ఫోర్స్ ఆన్ సమ్వన్ హూస్ నాట్ రెడీ ఆర్ సమ్వన్ హూస్ నాట్ సరెండర్డ్. ఎవరైతే సంపూర్ణంగా భగవాన్ని శరణ్ పొందలేరో, లేకుంటే ఒక చోటు ఒక సందర్భంలో లోపల చెప్తున్నారు. కొన్ని మార్లు ఏమవుతుందంటే కొందరు భక్తులకు భగవంతుడికి సంపూర్ణంగా శరణ్ పొందాలని చాలా తీవ్రమైన కోరిక ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్లే వాళ్ళు సంపూర్ణంగా శరణ్ పొందలేకపోతారు. కోరిక మాత్రం బట్టి ఉంది, బట్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ ఈజ్ నాట్ ఏబుల్ టు సరెండర్. అటువంటి భక్తుడికి భగవాన్ ఇస్తారు బలవంతంగా ఏం చేస్తారు? దేని వల్ల అయితే ఆయన సంపూర్ణంగా శరణ్ పొందలేకపోతాడో ఆ కొండలను, ఆ హుక్స్ని తీసేసుడు కాదు, నరికి పాడేస్తాడు. జాగ్రత్త, బీ కేర్ఫుల్. బట్ అట్ ద సేమ్ టైం షుడ్ బి హ్యాపీ ఆల్సో. ఎందుకు హ్యాపీ ఉండాలి? బికాజ్ యూ నో దట్ ఎస్ నాకు 100% శరణ్ పొందడం ఉంది, కానీ నా మానసికంగా, నా శారీరక పరంగా ఎన్నో అనుబంధాలు ఉన్నాయి. దానివల్ల నేను సంపూర్ణంగా శరణు పొందలేకపోతున్నాను. కనుకనే ఆల్వేస్ కీప్ ఆన్ డిజైరింగ్, మెయింటైన్ దట్ డిజైర్. ఆ డిజైర్ అయితే మనం ఎప్పుడు పెంపొందించుకోవాల్సింది, ఆ కోరికను మాత్రం. కనీసం అంతం చేసినామా?
Krishna will definitely interfere. At least maintain that desire. మనతో అన్ని కాకపోవచ్చు, ఏదో కారణం వలె, లెక్కలేని కారణం వలె మనము సంపూర్ణ శ్రమ పొందలేకపోతాము. కానీ కోరికలు ఉన్నట్లయితే ఒక్కరోజు ఖచ్చితము కృష్ణుడు అవన్నీ అనుబంధాలు ఏం చేస్తాడు, ఛేదిస్తాడు, నరికేస్తాడు. so that you don't have anyone except Krishna to surrender to look at. ప్రభుపాల్ వారి విషయం కాదు, యాక్చువల్లీ ప్రభుపాల్ వారు తన విషయమే చెప్తున్నారు. ప్రభుపాదుల వారికి సన్యాసం తీసుకోవాలి కొంచెం కూడా కోరికలేకుండే. రీటైన్ డిజైర్ టేక్ సన్యాస్. ప్రభుపాలు ఎంత చెప్తున్నారు, నా గురు మహారాజు ఎన్నోసార్లు ఎన్నో సందర్భంలో నా కళలు వచ్చి నాకు సన్యాసం తీసుకో చెప్పాడు. కానీ నేను లేకపోతే భయం వేస్తుండే, వద్దు నేను ఎట్లా నాకు ఇంత బిజినెస్ ఉంది ఇవి అవి అని. ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ ఇట్. కానీ ఏమైంది, కోరిక ఉంది, నా గురు ఆజ్ఞను పూర్తి చేయాలని కోరిక ఉంది గట్టిగా, దానికోసం ఎక్కువ ఆతృత పడుతుంది. కానీ ఈ సన్యాసం అంటే కొంచెం భయపడుతుంటారు. ఏమైంది, ఏ బిజినెస్కి అయితే చాలా ఆసక్తిగా ఉన్నారో ఆ బిజినెస్ లాస్ అయిపోయింది. ప్రయాగ్ ఫార్మసీ, ప్రభుపాల్ వారిది మొత్తం మెడికల్ బిజినెస్ ఉండేది. ప్రయాగ్ ఫార్మసీ అని అలహాబాద్లో. ఆ ప్రయాగ్ ఫార్మసీలోకి వెళ్ళే జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ ఫ్యామిలీ కూడా మెడిసిన్ తీసుకునే వాళ్ళు. దే అండర్స్టాండ్ ద పొజిషన్ ఆఫ్ దిస్ బిజినెస్. కానీ ఒక్క 2 రోజుల మొత్తం బిజినెస్ కొలాప్స్ అయిపోయింది, విపరీతంగా కొలాప్స్ అయిపోయింది బిజినెస్. అప్పుడు ప్రభుపాల్ వారికి ఆ భాగవతం శ్లోకం గుర్తొచ్చింది, యస్యాహం అనుగ్రహణామి హరిషే తద్ ధనం శనై. ఎవరిపైతే నేను చాలా అనుగ్రహిస్తాను, ఎట్లా దాన్ని ఆ అనుగ్రహం నేను ఎట్లా వ్యక్తం చేస్తాను, హరిషే తద్ ధనం శనై. తన దగ్గర ఉన్న ధనం నేను ఏం చేస్తాను, మొత్తము హరిస్తాను. He will take away everything. To all those things, all those situations, all those people whom we are deadly attached to, He will take them away. So that you have no one to look at. మనం ఇప్పుడు ఎట్లున్నాము, నా కొడుకు ఉన్నాడు కదా వాడిని చూసుకుంటాడు, నా భర్త ఉన్నాడు కదా వాడిని చూసుకుంటాడు, నా భార్య ఉంది కదా వాడిని చూసుకుంటాడు, నా ఆస్తులు ఉన్నాయి కదా అవి నన్ను చూసుకుంటాయి, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి అవి నన్ను చూసుకుంటాయి, నా భూములు ఉన్నాయి కదా అవి నన్ను చూసుకుంటాయి. మనం అందరము అవిపై ఆధారపడ్డాము. నాకు అనిపిస్తుంది అవి నన్ను చూసుకుంటాయి. కానీ మనం మర్చిపోతాము, విదౌట్ కృష్ణ శాంక్షన్, కృష్ణుని అనుమతి లేనిది ఎవరు చూసుకుంది ఏమనికి రావు. కనుక ఎప్పుడైతే కృష్ణుని సేవ ఇంకా ఈ వస్తు విషయాల మీద ఆధారపడి ఉండము, ఈ రెండు మిస్ మ్యాచ్ అవుతాయో, లేక వస్తు విషయాల మీద ఆధారపడి ఎక్కువైపోతుంది, కృష్ణుని మీద ఆధారపడి తక్కువ అయిపోతుందో, ఇప్పుడు కృష్ణుడు అని లాగేస్తున్నాడు. ఇప్పుడు షాప్లోకి వెళ్తే కదా కిలో బాట పెట్టాము, 100 కిలో బియ్యం ఇవ్వండి, మనం బుర్రలు తీసుకొచ్చి డబ్బులు తెచ్చి పోస్తాము తైల్లో, ఎక్కేసరికి వెళ్తాము తీసుకోవాలి. ఈ కిలో బాటకు ఇంకా బియ్యం మ్యాచ్ కావాలి, ఇంకా చాలాసార్లు తక్కువనే కడ ఎట్లా సరే తైలు ఎవరు. So when Krishna sees that you are more dependent on things than me, but at the same time you want to love me also. ఇటువంటి సంక్లిష్టమైన కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లోకి వెళ్ళి నా భక్త ఇలాగే బయట తీస్తాను, ఎట్లా ఇస్తా ఇవన్నీ తీసుకో. ఇప్పుడు నువ్వు ఎవరి వైపు చూస్తావు, ఇప్పుడు ఏముండేది, యూ హ్యావ్ నో వన్. అప్పుడు ఎస్ కృష్ణ,
ఉంది యు. ప్రభుపాద వారికి తన గురువు ఆజ్ఞను పూర్తిగా కోరిక చాలా ఉండేది. నాకు చాలా యత్నిస్తున్నాడు. బట్ అట్ ది సేమ్ టైం గృహస్థుడు కదా, బిజినెస్, భార్య, పిల్లలు వీటి మీద ఆసక్తి ఉంది. తర్వాత బిజినెస్ కూడా ఫెయిల్ అయిపోయింది. వానప్రస్థుడు అయిండు. అంటే వానప్రస్థ అయ్యకంటే ముందు వానప్రస్థ అయ్యకంటే ముందు కూడా బిజినెస్ చిన్నది అయినా పెద్ద బిజినెస్ నడుపుతుంది. కూర్చుండి ప్రతిరోజు భగవద్గీత నేర్పిస్తున్నాడు, భాష్యాలు రాస్తున్నాడు పేపర్ల మీద. అవన్నీ పేపర్లన్నీ రాసినాయి. ఒక మూల రూమ్లని టేబుల్ పెట్టుకున్నాడు. ఒకరోజు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఒక్క కాగితం లేదు, ఒక్క పేపర్స్ లేవు. ఇంత కష్టపడి రాసిన భావన భాషలన్నీ అవుట్. భార్య చూపించాడు, మన టేబుల్ మీద కొన్ని పుస్తకాలు కాగితాలు ఎక్కడ పోయినాయని. అవునే, ఏం చేసినావు అది? నువ్వే ముట్టినావా? అవును ముట్టినా. ఏం చేసినావు? అమ్మేసింది. ఇమాజిన్. మరి దేనికోసం? ఎందుకంటే డబ్బు తప్పినట్టే చాయ్ బిస్కెట్లో ఉంటుంది. ఫర్ టీ బిస్కెట్స్. సార్ బీ కేర్ఫుల్, టీ అండ్ బిస్కెట్స్. సార్ క్లినిక్లో టేబుల్ కింద టేబుల్ మీద అల్లి కూడా హాస్పిటల్ ఆ క్లినిక్లో ఏమున్నా లేకుండా ఒకటి మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఏంటి? టీ బిస్కెట్స్. సో టీ బిస్కెట్స్ కోసం అనిపించింది, ఆ కాయలు అమ్మేసింది. ఆ రోజు ఇక ప్రభుపాద వారిగా ఫైనల్ అల్టిమేట్ ఇచ్చాడు భార్యకి. ఏమని? టీ ఆర్ మీ. ఈ రోజు డిసైడ్ చేసుకోవాల్సింది. ఎందుకంటే వీళ్ళు ప్రభుపాద వారి భార్య ఇంకా పిల్లలు వాళ్ళు ఎన్నడూ ఏం పాటించలేదు. వైష్ణవ నియమాలు నిబంధనలు ఎన్నడూ పాటించలేరు. వాళ్ళందరూ ప్రభుపాద వారు ఒకవైపు, వీళ్ళు ఒకవైపు, తల్లి వరకు అందరూ కూర్చుని ఛాయ్ చేసుకొని మంచి బిస్కెట్లు అమ్ముకొని తినేవాళ్ళు. వైష్ణవ కుటుంబం కానీ కలి ప్రభావం కదా. ప్రభుపాద వారు ఎన్నో విధంగా వాళ్ళను మార్చే ప్రయత్నం చేసిండు, కానీ వాళ్ళు బ్యాలెన్స్ కదా. ఒక్కడేనా? ఇక్కడ 5 రెండే ఒక్కళ్ళు అసోసియేషన్. కానీ ఆ రోజు ప్రభుపాద వారు అల్టిమేట్ చేసిండు. ఏమని? టీ ఆర్ మీ. ఆమె జోక్లా, ఆమె ఆ మాట సీరియస్ తీసుకోలేదు. ఆమె ఏమన్నది? టీ. అదే రోజు ప్రభుపాద వారు ఇల్లు వదిలిపెట్టింది. ఇల్లు వదిలిపెట్టి వానప్రస్థ బృందావన శిష్యుడు ఫినిష్. ఆమె ఎన్నట్లు అనుకోలేదు నా నోటు నుండి వెళ్ళిన మాటను ఇంకా. కానీ ఆ రోజు ప్రభుపాదుల వారి భార్య నాలుక మీద సరస్వతి తెచ్చి కూర్చున్నది. ఇదే విషయము ప్రభుపాదుల వారు తన శిష్యులకు ఒక రోజు చెప్పిన మాట, ఇట్లా నా జీవితం ఇట్లా ఉండాలి. ఒక రోజు నా భార్య నేను టీ ఆర్ మీ అన్నా, ఆమె టీ అన్నది. ఒక శిష్యుడు, థ్యాంక్ యూ కృష్ణ, యూ మేడర్ స్పీక్ టీ అని. ఎందుకంటే ఆమె నోటు నుండి టీ అనే శబ్దం బయటపడకపోతే మీ ఇంట్లో బయటపడకపోతుంది, మీ ఇంట్లో బయటపడకపోతే మీరు భారతదేశంలో బయటపడకపోతుంది, మీరు భారతదేశంలో బయటపడకపోతే మేము మా ఇంట్లో బయటపడకపోతుంది. మీరు సో కనుకనే ఆ రోజు వాళ్ళ భార్య నోటు నుండి టీ అనే పదం బయటపడు. ఏంటి? ఇట్ ఈస్ కృష్ణాస్ ఫోర్స్. కృష్ణాస్ అంతరంగ శక్తి ఈస్ యాక్టింగ్. ఎంత ఉన్నా గృహస్థులు, ఎంత గొప్పమైన భక్తులు ఉన్నా, ఎంత ఉన్నా కానీ ఏముంటుంది? ఒకవైపు కొంచెము కుటుంబ సభ్యుల పట్ల అటాచ్మెంట్ ఉంటుంది. ఎంత గొప్పమైన భక్తులైనా దే మే బి 99.99% devotees, but still 0.1% attachment to the family is there. ఇది గృహస్థ ఆశ్రమం యొక్క లోపం, డిఫెక్ట్. బట్ ఆ 99 గట్టిగా ఉంటే కృష్ణ టేక్స్ కేర్ ఆఫ్ దట్ 0.1%. హీ విల్ ఫ్రీ యూ అవుట్ ఆఫ్ దట్. కనుకనే కుంతి మహారాణి మీరు శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం చేసినట్లయితే కుంతి స్తుతిలలో నేను శ్లోకం చదువుతాను. కుంతి స్తుతిలు అందులో
కుంతి ఎంతో గొప్పమైన భక్తురాలు, కానీ తన స్తుతిలో ఆమె యొక్క శ్లోకం పలుకుతుందన్నమాట, చెప్తుంది. మంచి శ్లోకం ఉంది. ఎస్ 1841 నువ్వు చదివి ఉండొచ్చు. 1841 ఎస్ ఏమని చెప్తుంది? అత విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తే స్వకేషు మే స్నేహ పాశం ఇమం ఛింది. ఏమని చెప్తుంది? ఏం పాశం? స్నేహ పాశం. తో గ్రహస్థులు చిక్కిపోతారు, బంధింపడతారు. ఏ పాశంతోని? స్నేహ పాశం. బలి చక్రవర్తిని వామనమూర్తి దేంతో బంధించిండు? వరుణ పాశంతో. కానీ గృహస్థులను దేంతో బంధిస్తారు? స్నేహ పాశం. స్నేహం అంటే ఏంటి? అఫెక్షన్, అనుబంధం, అనురాగం, కుటుంబ సభ్యుల పట్ల. కనుక ఏం ప్రార్థిస్తుంది? అత విశ్వేశ విశ్వాత్మన్. అత కనుకనే ఓ విశ్వ ఈశ, ఈ విశ్వంకి స్వామి. ఈశ, ఈశ అంటే ఈశ్వర. ఈశ్వర అనే షార్ట్ ఫామ్ ఈశ. ఈశ, ఈశ్వర మీన్స్ కంట్రోలర్, నియంత్రకుడు. సో కనుకనే అత విశ్వేశ విశ్వాత్మన్. మీరు కేవలము ఈ విశ్వంని నియంత్రించేవాడు కాకుండా మీరెవరు? ఈ విశ్వంకి ఆత్మ మీరే. ఈ విశ్వం ఒక దేహం అయితే అందులో ఆత్మ మీరు ఉన్నారు. ఎందుకంటే ఈ శరీరం కూడా విశ్వమే కదా. విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క అంశాలు ఈ దేహంలో ఉన్నాయి. బయట ఎన్ని అంశాలు ఉన్నాయో ఆ అంశాలతో తయారైంది శరీరము. కానీ ఇందులో ఆత్మ ప్రవేశించకపోతే ఈ ఈ దేహం ఏం చేస్తుంది? కదలదు కూడా. కలుతుందా? ఒక్క కదిలే సామర్థ్యం లేదు. అలాగే మనం కదులుతుందామంటే, మనందులో చలనం ఉందంటే అది కేవలము ఆ కృష్ణు యొక్క అంశము, ఆత్మ ఉంది కాబట్టి. అలాగే కృష్ణుడు సంపూర్ణ బ్రహ్మాండంలో, విశ్వంలో ఏమన్నాడు? వ్యాప్తమే ఉన్నాడు. సో కనుకనే ఈ విశ్వంలో కొన్ని విషయాలు చలించినట్టు మనకు కనిపిస్తుంది. సో కనుకనే అత విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తే స్వకేషు చ. విశ్వమూర్తే మీరెవరు? విశ్వరూపంని ధరించిన వారు. స్వకేషు నా పరిస్థితి ఏముంది? స్వకేషు మే. స్వకేషు. స్వ అంటే ఏంటి? నా యొక్క. కేశు అంటే కుటుంబ సభ్యులు. స్వకేషు స్నేహ పాశం. వాళ్ళ పట్టున్న స్నేహ పాశం మీరు ఏం చేయండి? ఇమం చింది. యు సెవర్. స్నేహ పాశం అనేది టై ఆఫ్ అటాచ్మెంట్, అనుబంధం లేక అనురాగం యొక్క బంధనాలు. ఇమం అవిటిని మీరు ఏం చేయాలి? చింది. చింది పట్టినారు. చింది బాంబేలో చింది తెలుసు. ఇప్పుడు చింది తీసుకోవద్దు. చింది చూడండి కదా. వాడు ఇంకా చింది బట్టలను ముక్కలు చీపేస్తారు కదా. టైలర్ షాప్కి వెళ్తే కటింగ్ చేసిన ముక్కలన్నీ చింది అంటారు. బాంబేలో మహారాష్ట్రకు అలవాటు ఏంటి? అవన్నీ టైలర్ షాప్లో పోయి ఆ ముక్కలన్నీ ఒక టైలర్ కొట్టి ముట్టేసుకొని మెట్టు తయారుతారు. మా ఇంట్లో బట్టి ఉండేది. ఏదో చిరిగిందా మొత్తము వెరైటీ ఆఫ్ చిందులు బతకట్లేదు. సో చింది అనేది కట్ చేసిన బట్టలు, ముక్కలు, కట్టిస్, చింపి అని చిరిగినది. ఏమో చెప్పండి? నా స్నేహ పాశను మీరు ఏం చేయండి? చింపండి. ఇది చాలా డేంజర్ ప్రేయర్. మీకు బాగా డేరింగ్ కావాలా. వాస్తవంగా కుంతి మారాన్ని పైన ప్రతి ఒక్క ప్రేయర్ స్థుతి చాలా డేరింగ్. అది సాధారణ వ్యక్తులు ఎన్నడూ అది చెప్పలేదు. ఏమని చెప్తుందో చెప్తుంది? అత విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తే స్వకేషు మే స్నేహ పాశం ఇమం చింది.
దృఢం పాండుషు విష్ణుషు. మరి ఎటువంటి స్నేహపాశం ఉంది? దృఢం అట. దృఢం మీన్స్ చాలా డీపు, చాలా గట్టిగా, చాలా చిక్కగా. ఒక్క ముడి కాదు ఇది, ఏదో పల్సటిది చిన్న ముడి కాదు, చాలా గట్టిగా ఉంది ఇది. దృఢం అంటే ఏంది? చాలా గట్టిగా ఉంది. మరి ఎవరు స్వకేశులు? పాండుషు విష్ణుషు. ఎందుకంటే ఆమె తల్లిగారేమో వృష్ణి వంశం, కొద్ది మారంది తల్లిగారు వృష్ణి వంశము, అత్త వంశము పాండు వంశం, కురు వంశం. సో కనుకనే వీళ్ళ పట్ల నాకేముంది? చాలా దృఢము, చాలా గట్టి అనుబంధం ఉంది. కనుకనే కృష్ణ ఈ స్నేహ పాశం మీరు ఏం చేయండి? క్షీణించండి. మీకు ప్రశ్న వస్తుంది, గృహస్థులకు కనుకనే గృహస్థులకు కుటుంబ సభ్యులు భక్తులైతే చాలా డేంజర్ వచ్చింది. మనందరూ భక్తులు, భగవంతా నా భర్తను భక్తులుగా మారు, నా భార్య భక్తులు మారు, పిల్లలు భక్తులుగా మారు, అందరినీ భక్తులుగా మారు ఏదో ప్రార్థిస్తాం. అది మంచి కాదులేక సంజీవ్ భక్తులేదా? భగవంతా నా భార్య భక్తులుగా మారాలి, అది కూడా చెప్పండి, ఏమి చెప్పాలి పట్టది భక్తులు పడుతుంది కాదు. అద్దు భక్తులు కాదు, మా భక్తి నాకు టెన్షన్ అవుతుంది. అది మళ్ళీ నాకు టెంపర్ అంటే నేను ఇంటికి ఉంటాం వల్ల ఆ పిల్లలకు ఆశగా ఉంటుంది. ఎందుకంటే ఇలా ప్రభుకి ఆశ టెంపర్ నాకు సేవ ఉంటాడు కదా, నేను బాగుపడతాను. షుడ్ వి ప్రే ఆర్ నాట్? కానీ ఇక్కడ కుంతి మహారాణికి బట్ వై వి షుడ్ ప్రే? ఫస్ట్ క్వశ్చన్ ఇస్ దట్ why we should pray that let our family members also become devotees. యాక్చువల్లీ చెప్తాను, మా బ్రహ్మచర్య ఆశ్రమంలో కుటుంబ సభ్యులు ఎన్నడూ ఒప్పుకోరు. నాకు కదా ఎన్నో మా ఇంట్లో చాలా చేసిండు, కఠినమైన పరీక్షించిండు, జరిగినట్టు. కానీ నేను ఒప్పుకోను. నేను కూడా ఇంకా అలాగంటే గెలుపుతుంది. ఒక రోజు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ నన్ను ఆశ్రమకి తీసుకురావడానికి. ఫుల్ ఫ్యామిలీ, మా ఇద్దరు అన్నలు, మా వద్దెలు, మా అమ్మ నాన్న అందరు వచ్చారు టెంపుల్కి. ఇక మా పెద్దన్న అయితే ఏది ఫేల్టుడు కదండి, కామ్ చోర్ బేకార్ చాలా బంగా ఈ తరగతి పడిగా. ఆ రోజు నేను ఇంకా టెంపుల్ పండుగ మీరు సాయంత్రం వచ్చారు, మొత్తం కింద ఆఫీస్లో కూర్చుని అందరూ నాకు తిరిగి ఫోన్ వచ్చాయి, అరే నరేంద్ర ఎవరా అది నేను ఇప్పుడే దిగిన వచ్చాను. అలా వచ్చిన కూర్చుంటారా? ఈ అల్లం ఎత్తుడు ఎక్కడ ఉండి ఇప్పుడు చెప్పు వచ్చేదో పెద్దలు బాగా ఓవర్ యాక్టింగ్, ఓవర్ రియాక్టింగ్, యాక్టింగ్ కాదు. సో అది ఈజీ కాదు మార్గం. వెళ్ళాలన్నా ఇదిగో పెళ్లి నడుతుంది, ఈ మంది కూడా ఈ గడపడద్దు, ఇదేం చేయండి, వెనకాల గార్డెన్ ఉంది, ఆ గార్డెన్లో వెళ్దాం, అక్కడ కూర్చున్నాము, ఏం మాట్లాడక మాట్లాడుకున్నాడు. ఎట్లనే ఒప్పుకున్నారు. ఇక ఇప్పుడు బ్యాగ్ ప్యాక్ చేయండి, ఇది అప్పుడు ఇప్పుడు బ్యాగ్ ప్యాక్ చేయి ఉండేది అవకాశం. నేను బ్యాగ్ ప్యాక్ అయిన తర్వాత ఫస్ట్ మీరు ఆ బ్యాగ్లకు రండి అని చెప్పింది. తర్వాత ఎవరెవరి ప్యాక్ అయితే చూద్దాం. ఇక్కడ ఉన్న మాట ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఆ వెనకాల ఒక గార్డెన్ చిన్నగా బృందావన్ ఫారెస్ట్ ఇంత ఉంటుంది, ఇలా సగం తనపై కూర్చున్నారు. ఇక ఈ ఆర్గ్యుమెంట్ నడుతుంది. ఇక అడేమో నేను ఒప్పుకోండి, అడెందరు 3 జతలు, మా అమ్మ నాన్న ఇద్దరు అందరూ అందరం 3 జతలు ఎక్కడ 6 మెంబర్స్. సో సడన్గా అనుకోకుండా ఆ గార్డెను ఎంట్రీలా ఆ గార్డెన్లకు మా గురు ఎంట్రీ కొట్టిండు రాధానాథ స్వామి. ఇక మా అమ్మ అంటే మా అన్నకు ఇగో ఈయననే ఆయన గురని మెల్లిగా అన్నది, ఇగో ఈయననే ఆయన గురు అని. ఇక మా అన్న లేచేట్లా
నేను అనుకున్నా ఈ మా అన్నయ్యకు నెత్తి ఖరాబ్ ఉంది, దిమాగ్ ఖరాబ్ అయింది వ్యక్తిది. అతని దగ్గరికి పోయి శుద్ధ భక్తునికి పోయి ఏదైనా ఉల్టపట్ట మాట్లాడినా జన్మ జన్మ నగలు పడిపోతాడు నేను అవమానిస్తే, వైష్ణవం చేస్తే. కనుకనే ఇప్పుడు వీళ్ళకు నరకం కూడా ఆట బాధ్యత నాది ఫస్ట్ ప్రయారిటీ. ఈయనకు నరకం అప్పుడు ఫస్ట్ బాధ్యత ఎవరిది? నాది. సో కనుకనే మా అన్న ఇట్లా లేచి పెద్దాను, నేను పక్కన నిలబడ్డా. వెళ్ళే నన్ను ఏమన్నా ఒక్కోళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళి కదిలిండ్రా, లేచిండ్రా, నోరు తెరిచిండ్రా. ఇక్కడికి వెళ్ళి ఇదే క్షణం నా క్షమే పోవాలి తెలియదు. నన్ను తీసుకోవడం వచ్చింది కదా, ఖచ్చితంగా తీసుకుపోతారు. కానీ నా దేవుని తీసుకుపోతారు. ఎక్కడ అక్కడ కూర్చుంది, ఎవరికి అక్కర్లేదు. మా గురువు అక్కడే ఎంట్రీ కొట్టిండు, ఇట్లా దారిన మన చుట్టూ రాడు. నేను కూర్చున్న స్థలం సెంటర్లో ఒక హాల్ ఉంది, వాడి చుట్టూ తిరిగి వెళ్ళిపోయింది. ఇక మా గురువు పోయిందా అప్పుడు ఇక నాకు ఇప్పుడు మీరేమంటారు అది అప్పుడు అయిపోయింది. ఏమంటారు ఇక అందరు పోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్, ఇది శనివారం రాత్రి జరిగిన విషయం, సాయంత్రం విజయాలకు ఇదే సేమ్ దేవతను ఉంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ గురు పూజ శ్రీగారు వచ్చినప్పుడు మా గురువు అనిచాడు, ముందు పూర్ ఆల్ ఆఫ్ డే వాళ్ళంతా ఎవరు? మహారాజ్ మరి ఫ్యామిలీ మెంబర్స్ అంటే గురు కృష్ణుడు. నెక్స్ట్ డే మార్నింగ్ అంటుంది హూ ఆర్ ఆల్ ఆఫ్ దే? నేను మహారాజ్ దే ఆర్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఆర్ దే హ్యాపీ? తెలుసు ఈ సిచ్యువేషన్ హ్యాపీ ఉండే సిచ్యువేషన్ కాదు ఇది. నేనన్నా నో మహారాజ్, దే ఆర్ నాట్ హ్యాపీ. వై? Maharaj, they want me to return back home. Krishna has given you free will. కృష్ణుడు ఏమి ఇచ్చాడు? స్వేచ్ఛ ఇచ్చిండు అని మూడు వెళ్ళిపోయాడు. సో నేను వెనకాల పోయినా అన్నా, మహారాజ్ మై ఫ్రీ విల్ ఇస్ టు సర్వ్ యువర్ లోటస్ ఫీట్. నా స్వేచ్ఛ కేవలం మీ పాద పద్మాల సేవ కోసం ఉంది, ఇంకా దేనికోసం లేదు. సో కృష్ణ విల్ టెస్ట్ యూ. నేను చెప్పాను యూ హ్యావ్ టు మిస్. అప్పుడు అనుబంధాలు పక్కకు, అనుబంధాలు పక్కకు. సో కనుకనే ప్రశ్న, షుడ్ ఫ్యామిలీ మెంబర్స్ be made into devotees or not? Yes. కుటుంబ సభ్యులను భక్తులుగా మారాలా మారద్దా? మార్చాలా మార్చద్దా? మార్చాలి. కానీ దీంతో ఒక డ్రాబ్యాక్ ఏంది? ఏమంటారు? వాళ్ళు ఏమంటారు? నాకు ఇంట్లో అందరూ భక్తున్నారు, ఇల్లు వదిలిపెట్టాడు. ఎందుకు వదిలిపెట్టాలా? అందరు భక్తులే కదా. నాకు ఇంట్లోనే భక్తుల సాంగత్యం ఉంది, ఇల్లు వదిలిపెట్టిన సాంగత్యం కోసం కదా, నాకు ఇంట్లోనే సాంగత్యం ఎందుకు వదిలిపెట్టాలి? సో దే డోంట్ కమ్ అవుట్ ఆఫ్ దేర్ అటాచ్మెంట్స్. సో దే ఆర్ నాట్ అటాచ్డ్ టు డివోటీస్, దే ఆర్ అటాచ్డ్ టు ఫ్యామిలీ మెంబర్స్. తో కుటుంబ సభ్యుల పట్ల ఆసక్తి ఇంకా భక్తుల పట్ల ఆసక్తి, ఈ రెండు మధ్యలో ఒక చిన్న సూక్ష్మమైనటువంటి గీత ఉంటుంది. లైన్ అది కనబడదు. మనకు అనిపిస్తుంది నేను భక్తుల పట్ల ఆసక్తిలో ఉన్నాను, కానీ వాస్తవంగా వాళ్ళని కుటుంబ సభ్యులను ఆసక్తిలో ఉన్నాను. లేకుంటే కుంతి మారానికి కొడుకులు ఎవరు? సాధారణ భక్తులు వాళ్ళు, భాగవతోత్తములు, వృష్ణి వంశము, సాక్షాత్ భగవంతుడి వంశం జన్మించిండు. వాళ్ళు ఇంత సాధారణ వ్యక్తిగా
కానీ కుంతి మహారాణి వాళ్ళతో నా స్నేహ పాశని సంబంధం విడగొట్టడం ఎందుకు ప్రయత్నిస్తుంది? ఎందుకంటే శరీరం పరంగా అనుబంధాలు ఉన్నాయి. అది చాలా సూక్ష్మమైనది. ఆ సూక్ష్మ అనుబంధాలు ఏం చేస్తాయి? మనం ఇక్కడ కట్టి పెట్టాయి, మనం బంధిస్తాయి. సో వీ షుడ్ నాట్ serve them or love them as family members. We should serve and love them as devotees. But the nature is, మనం భక్తుని తర్వాత మేడం ఫస్ట్ కుటుంబ సభ్యులు ఉన్నాం కనుక అది పోదు. దట్ డస్ నాట్ గో. పోదు కనుకనే కుంతి మహారాణి ఇక్కడ ఏమంటుంది? దృఢం పాండుషు విష్ణుషు. O Lord of the universe, soul of the universe, O personality of the form of the universe, please therefore sever my tie of affection for my kinsmen, the Pandavas and the Vishnus. కుంతి మహారాణి ఏం చేస్తుంది? ప్రార్థిస్తుంది. ఈ స్నేహ పాశం ఏం చేయండి? మీరు కట్ చేయండి. సో కనుకనే కృష్ణుడి యాక్టివిటీస్, కృష్ణుడి కార్యకలాపాలు ఇది కాంట్రడిక్టరీ కాదు. కృష్ణుడు చూసేది ఏంటి? నువ్వు నాకు ఎంత శరణ్ పొంది ఉన్నావో, లేక శరణ్ పొందే కోరిక ఉందో దాన్ని బట్టి కృష్ణుడు ఏమిస్తాడు? తన గుణాన్ని, తన సిద్ధాంతాన్ని ఏమి ఇస్తాడు? మార్చేస్తాడు. ఇప్పుడు యుద్ధం పడే ముందు కృష్ణుడు ఏం చేశాడు? అది చెప్తుంది, కౌంతేయ ప్రతిజాని నమే భక్త ప్రదర్శన. ఓ కుంతిపుత్ర, నువ్వు ప్రపంచం తెలియ నా భక్తుడు ఎన్నడు నష్టపోడు. ఇంకా యుద్ధం పడే ముందు కృష్ణుడు ఏం చేస్తున్నాడు? ప్రతిక్రియించుకోడు. ప్రమాణం చేసాడు ఏంటి? నేను అస్త్రం శస్త్రం మా దగ్గర ధరించాను. కానీ అర్జుని సంరక్షణ కోసము అర్జుని రక్షించడానికి ఏం చేసాడు? చక్రం తీసుకొని భీష్ముడు చంపడానికి వెళ్ళింది. సో కనుకనే కృష్ణుడు ఏం చేశాడు? ఓ అర్జున, నువ్వు చెప్పు నా భక్తుడు నష్టపోడని. మరి తను ఎందుకు చెప్పట్లేదు? తనే పచ్చు కదా నా భక్తుడు నష్టపోడని. అర్జునుడికి చెప్పంటాడు. Why is it Arjuna to declare? Why himself is not declaring? Why Krishna himself is not declaring that his devotees will never perish? He is telling Arjuna to declare. ఎందుకంటే తన భక్తుల కోసము పరిస్థితులు బట్టి అప్పుడప్పుడు కృష్ణుడు తన మాట తప్పిస్తాడు. తన ఇచ్చిన మాట తప్పిస్తాడు, కానీ తన భక్తుడు ఇచ్చిన మాటను తప్పదు. తన భక్తుల మాటను నెరవేర్చడానికి కృష్ణుడు తన మాటను తప్పించుకున్నాడు, కానీ భక్తుని మాటను ఎన్నడూ తప్పనివ్వడు. ఇది కృష్ణుడు. దిస్ ఈస్ కృష్ణ. ఈ లోకంలో మనము తన పొజిషన్ని మెయింటైన్ చేయడానికి ఎందరితో మనము విల్ ప్రూవ్ దెమ్ రాంగ్ జస్ట్ టు మెయింటైన్ అవర్ పొజిషన్ దట్ ఐఎమ్ రైట్. కానీ కృష్ణుడు నేచర్ నుండి he is ready to claim himself as wrong to prove others right. ఈ భావం ఉంటే సంసారం ఎంత ఆనందం. ఇక్కడ మనం అందరం ఏం ప్రయత్నిస్తున్నాము? నేను రైట్ అని చెప్పడం ప్రయత్నిస్తున్నాను. ఐ డోంట్ కేర్ whether I am right or wrong, but my devotee should always be right. ఎవరు నా భక్తుని వైపు ఏది చూపడుతుంది? నన్ను తిట్టినా, నన్ను ఏం చేసినా కూడా నాకు ఎన్ని మాటలు నడుతుంది, నాకు ఎన్ని విధంగా అవమానించినడుతుంది, నాకు ఎన్ని నిందలు నడుతుంది, కానీ నా భక్తులు ఎందుకు ఎవరు అవమానించగలరు, అది నేను భరించలేదు. కనుకనే ఇక్కడ కృష్ణుని వ్యవహారము కాన్ఫిడెంట్ ఎందుకుంది? ఎందుకంటే ఆ భక్తుల్ని ఎంత శరణ్ పొందాలని కోరికుందో దాన్ని బట్టి. when Krishna sees that somebody really wants to surrender, then he keeps his సిద్ధాంతాలు aside. He throws it away. నా సిద్ధాంతం తీసి బయట చెత్తకులో పెడతారు.
అప్పుడు నా భక్తుని ఎట్ల దగ్గర తీసుకోవాలి? ఈ సిద్ధాంతాల మధ్య వచ్చినట్లయితే ఆ సిద్ధాంతం తీసిపెట్టవాలి ఇక్కడ. దట్ ఈస్ కృష్ణ, దట్ ఈస్ కృష్ణ. కనుకొని అన్ని సందర్భంలో సిద్ధాంతాలు నడేవి. కుటుంబంలో కూడా మనం ఎన్నో చెప్తాము, ఈ సిద్ధాంతము ఆ సిద్ధాంతము లేదా, బట్ దేర్ షుడ్ బి ఆల్వేస్ సమ్ గ్రే జోన్, నాట్ జస్ట్ బ్లాక్ ఆర్ వైట్. చాలా మంది ఉంటారు ఇది బ్లాక్ ఇది వైట్ మధ్యలో మీద కథం, అది ఇది అది ఇది తింటావా పోతావా. కృష్ణుడితడు మధ్యలో కొంచెం గ్రే జోన్ చూస్తాడు. అవసరం పడితే కొంచెం నేను సాఫ్ట్గా అవుతాను, అవసరం పడితే నేను ఫ్లెక్సిబుల్గా అవుతాను. సో దాట్ నేచర్ ఇస్ బి రియరెక్ట్. మొండితనం నాది జీవితంలో, సంసారంలో మొండితనం అనేది నడదు. ఈ ఫ్లెక్సిబిలిటీ ఉండాల్సింది. ఇక నేను మొత్తం దీని క్లాస్ చెప్పిన ఫ్లెక్సిబిలిటీ కూడా జయించాలి. వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి. ఆ వరదలలో కొట్టుకుపోయేది తుంగ నాటుతుంది చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు కొట్టుకోలేదు, తుంగలు కొట్టుకోవు. ఎందుకంటే తుంగ ఒక విషయం నేర్చుకున్నది, ఫ్లెక్సిబిలిటీ నేర్చుకున్నది. పరిస్థితులను చూసి, ఆ నీళ్ళ క్వాంటిటీ చూసి ఆ తుంగ ఏమవుతుంది, ఆ ఫ్లెక్సిబిలిటీ కాబట్టి అది వంగిపోతుంది. వంగిన తుంగకు శరణం వెళ్ళాడు పూర్వంలో. ఆ తుంగ వంగు నేర్చుకున్నది కనుక ఆ నీళ్ళు పచ్చని నీళ్ళని వెళ్ళిపోతాయి. కానీ వృక్షం ఏమంటది, లేదు నాకు వంగరాదు, వంగకపోతే బి రెడీ టు బి అప్రూటెడ్. సో లైఫ్లో ఫ్లెక్సిబిలిటీ ఉండాల్సింది. యూ కెనాట్ బి రిజిడ్. రిజిడ్ అయినావా పీక్ పారేస్తాడు, పరిస్థితులు పీక్ పారేస్తాడు, జనాలు పీక్ పారేస్తాడు. సో కనుకనే దేశకాల పాత్ర బట్టి శాస్త్రంలో కూడా ఏమున్నాయి, ఫ్లెక్సిబిలిటీ ఉన్నాయి. శాస్త్రం ఎప్పుడు ఇది బ్లాక్ ఇది వైట్ అని లేదు. అందులో ఒక మూల ఒక చోటుకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. బాబా ఈ పరిస్థితిలో ఈ కండిషన్లో ఇది జరగచ్చు. కనుకనే టెంపుల్ కంప్లీట్ కాలేదు, ఎట్లా విగ్రహ ప్రతిష్టాపన చేస్తారు, ఇది ధర్మం కాదు, ఇది శాస్త్రం కాదు, కనుకనే మేము అందులో పాల్గొన్నాము. దట్ ఈస్ నాన్ సెన్స్ సిద్ధాంతం. మరి అటువంటి సిద్ధాంతం ప్రతిపాదించే వాళ్ళు ఎవరు? వైష్ణవులు కాదు, నిరాకారవాదులు. ఇది పాయింట్ గుర్తుంచాలి. ఎందుకంటే నిరాకారవాదులకు భగవానుడి వ్యక్తిగతమైన స్వరూపం తెలియదు. వాళ్ళని పూజించలేరు, కనుగొనే స్పందన లేదు. వాళ్ళు కృష్ణుని పూజించలేరు, వాళ్ళు రాముని పూజించలేరు. పూజించినా కానీ అది భగవాన్ యొక్క తాత్కాలికమైన టెంపరీ స్వరూపము. అల్టిమేట్లీ భగవాను నిరాకార బ్రహ్మ స్వరూపుడు అని చెప్పేవాళ్ళు. సో హౌ కెన్ దే అండర్స్టాండ్? వాళ్ళు భగవంతుని సేవ చేయలేరు. సో భగవంతుడి ఫ్లెక్సిబిలిటీ వాళ్ళని ఎట్లవుతుంది? రాదు అందరికి. శాస్త్రాస్ ఆర్ నాట్ రిజిడ్. శాస్త్రాల్లో చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది. మరి ఫ్లెక్సిబిలిటీ దేనికోసము? ఏదో ఒక విధంగా అందరూ కనెక్ట్ కావాలి, అందరూ కనెక్ట్ కావాలి. భగవానుడు ఫ్లెక్సిబుల్ ఉంటాడు. సో భగవాని ప్రతిష్టాపన విధులు అలా ఫ్లెక్సిబుల్ ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు శాస్త్రం ప్రకారం లెక్క చూస్తే మా మెట్పల్లి టెంపుల్ విగ్రహాలు ప్రతిష్టాపన జరిగింది. సో ప్రతిష్టాపనప్పుడు ఆచార్యులు రావాల్సింది, ప్రత్యేకించి వాళ్ళు వచ్చి ప్రతిష్టాపన అవుతారు. కానీ మా మెట్పల్లి టెంపుల్ విగ్రహ ప్రతిష్టాపన జరిగినప్పుడు కరోనా ఫుల్ ఫ్లేజ్లో ఉంది. అప్పుడు జస్ట్ ఆ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ 3 నెలల కోసము మొత్తం కౌంట్ తగ్గింది. అప్పుడు నేను ప్రతిష్టాపన పెట్టేసాను ఎమర్జెన్సీ అని. అప్పుడు మా ఆచార్యులు లేరు, పరిస్థితులు లేరు. కానీ ఎట్లున్న వాళ్ళు అందరూ జూమ్ మీద ఉన్నారు, ఆన్లైన్. చరిత్రలో మొదటి ఆన్లైన్ ఇన్స్టాలేషన్ అంటే మా మెట్పల్లి టెంపుల్.
నేను ఇద్దరు ఆచార్యులకు, మా గురువుకు ఇంకా జయప్రకాశ్ స్వామి మహారాజ్కి నేను మా ఫోటోస్ పంపించిన మా విగ్రహాలు. వాళ్ళు వాళ్ళ ల్యాప్టాప్ స్క్రీన్ మీద వాళ్ళు విగ్రహాలు ఫోటో పెట్టుకున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క మంత్రం జరిగేటప్పుడు వాళ్ళు ఒక్కొక్క అంచనా అక్కడ చెప్తున్నమాట. ఇదేంటి? ఇది ఫ్లెక్సిబిలిటీ. తన సిద్ధాంతాల మీద కట్టుబడి దృఢంగా ఉండడం ఇంపార్టెంటా, లేక జనాలకు భగవంతుని సేవ చేసే అవకాశం కల్పించడం ముఖ్యమా? ఈరోజు ప్రపంచం ఒక్కొక్కటి ప్రపంచంలో ప్రతి ఒక్క చోటుకు అడుగున లేక ఒక్కొక్క ఎక్కడికి వెళ్ళినా కానీ రామనామం అదైతుంది. ఎంతో ఆనందపడాల్సింది, ఎంతో సంబరపడాల్సింది. అందులో వీళ్ళు ఒకటి పోయి పుల్లలు వేసుకుంటారు. అది కంప్లీట్ కాలేదు, ఎట్లయితుంది, ఇట్లయితుందా, అట్లయితుందా? అరే భగవాన్ వచ్చి నిలబడరు అక్కడ. భగవాన్ని కోరిక ఉంది, భగవాన్ సంకల్పం లేకుండా జరుగుతుంది. ఇది ఒకటి అర్థం చేసుకోవాల్సిందే. జరుగుతుందంటే ఏదో కొందరు జనాలు, ఇది ఒక పొలిటికల్ పార్టీ వల్ల అయ్యే పని కాదు. ఇది అది భగవత్ సంకల్పం ఉంది. మన మందిరం కూడా ఇక్కడ అవుడు, ఇది భగవత్ సంకల్పం లేదు కాదు. ఇది ఇంత తక్కువ సమయంలో పట్ల ఇంత పెద్ద గవర్నమెంట్ ల్యాండ్ దొరుకుడు ఇది అసాధ్యం పని. భగవంతుడు సంకల్పించుకోడు కి నేను ఇక్కడ నిలబడతా, ఈ స్థలం నేను ఏనుకునేది. అప్పుడు ఇది ఇట్లా లేదు, అది అట్లా లేదు, ఇది లేదు, అది లేదు అనే బదులు ఏం చేయాల్సింది? మనం ఫుల్ ప్లేస్ సమర్థం. ఎస్, భగవంతుడు సంకల్పించుకొని నేను ఇస్తున్నాను, నా సంగతి ఏంది, నా లెక్క ఏంటి, నా తెలివి ఏంటి, నా శాస్త్రం ఏంది. షుడ్ కీప్ ఇట్ ఆల్ అసైడ్. People don't understand this. But why they don't understand it? Because they are not devotees. వాళ్ళు భక్తులు కాదు, వాళ్ళంతా నిరాకారవాదులు. వాళ్ళకు భగవంతుని యొక్క వ్యక్తిగతమైన స్వరూపంలో వాళ్ళు ఎందరూ పూజించలేరు. ఆ వ్యక్తిగతమైన స్వరూపంతో ఎన్నడూ వాళ్ళ ప్రతిస్పందన జరగలేదు. సో హౌ కెన్ దే అండర్స్టాండ్ గాడ్? ఇప్పుడు నేను మీతో సంబంధం ఉందా, మీరు సంబంధం కాబట్టి మీ గుణాలు నాకు తెలుసు, నా గుణం మీకు తెలుసు. అవునా? సంబంధం లేని వ్యక్తి గుణాలు తెలుసుకోవడం, సంబంధం లేని వ్యక్తి వ్యవహారం ఎట్లయితుంది? అవుతుందా? మన మధ్య సంబంధం ఉంది కాబట్టి నేను ఎట్లున్నా మీతో నోచుకున్నాను, నేను నోచు. ఎందుకంటే మన అందరి సంబంధం ఉంది. ఇక మన అందరి లక్ష్యం ఒకటి ఉంది, ఏంటి? మనం అందరము భగవంతుని సేవ చేయాలి. సో కనుకనే మన అందులో ఎన్ని మత భేదాలు ఉన్నాయి, ఏమున్నా ఎంతలో మనం పక్క పెడతాము. మనం అందరం ఒకే వచ్చి వెళ్తాము, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఎందుకంటే మీరు వ్యక్తులు లేని వ్యక్తులు ఉన్నాం. ఇక మన మధ్యలో ప్రేమ సంబంధం ఉంది. కానీ నిరాకార సిద్ధాంతం ఏంటి? భగవానికి ఆకారం లేదు, భగవానికి రూపం లేదు, భగవంతునికి కాళ్ళు లేవు, చేతులు లేవు, ఇది లేవు, అవి లేవు, అవి లేవు. నువ్వు ఎట్లా స్పందిస్తుంది? ఓకే, నువ్వు సేవ భావం లేదు కదా. భక్త్యా మామపి జానాతి యావన్యాచాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తద్ అనంతరం. కృష్ణ ఏమని చెప్తుండ్రు? కేవలం భక్తి ద్వారానే, భక్తి యొక్క సేవ ద్వారానే ఎవరన్నా నన్ను తెలుసుకోవచ్చు. భక్తి భావమే లేకపోయి నిరాకారవాద సిద్ధాంతంతో ఒక పెద్ద లోపం ఏంది? అందులో సేవ అనే విషయం లేదు. సేవ ఎట్లుంటుంది? నీ భగవాను నిరాకారాలు ఎట్లా సేవ చేస్తావు? సాకార వ్యక్తికి కాళ్ళు చేతుల్లో ఒక రూపం ఉన్న వ్యక్తికి నువ్వు సేవ చేయొచ్చు, ఆయనకు అలంకరించవచ్చు, ఆయనకు అభిషేకం చేయొచ్చు. నువ్వు ఆకాశంలో అభిషేకం చేస్తావా? సో ఆల్ దోస్ హు ఆర్ అపోజింగ్ దే ఆర్ ఆల్ నిరాకారవాదీస్ ఆర్ ఎథిస్ట్. వీళ్ళిద్దరే. నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయా అపరిత జ్ఞాన ఆసురి భావ ఆశ్రిత. ఏమని చెప్పింది కృష్ణుడు? నలుగురు నా క్షరం పొందారు. ఎవరెవరు? నమాం దుష్కృతినో మూఢ. దుష్కృతినులు, చెడు కర్మలు చేసేవాడు, చెడు కృత్యాలు చేసేవాడు ఫస్ట్. రెండోది మూఢులు. నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే. నమాం ప్రపద అనే వాళ్ళ క్షరం పొందరు. ఎవరు? దుష్కృతినో మూఢ. నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ. మూడో ఎవరు? నరాధమ. నాలుగోది మాయా అపరిత జ్ఞాన. ఎవరి జ్ఞానాన్ని అయితే మాయా అపరించిందో దే ఆర్ ఆల్ ఇన్ దిస్ కేటగిరీ. దోస్ ఆర్ అపోజింగ్ దే ఆర్ ఆల్ ఇంటెలెక్చువల్స్. వాళ్ళు సాధారణ వ్యక్తులు కాదు, వాళ్ళు చాలా మేధావులు, తెలివిగల వాళ్ళు. కానీ ఏం చేసింది? మాయదాన్ని అపహరించింది.
కిడ్నాప్ చేసింది. మాయా అపరిత జ్ఞాన ఆసురి భావ ఆశ్రిత, ఆసురి భావంని ఆశ్రయించిన వాళ్ళు. ఇంకా ఆసురి భావం అంటే ఏంటి? వాళ్ళు ఎన్నడూ కృష్ణుడిని కోరుకోరు, కృష్ణుని స్థాపన జరగలేరు వాళ్ళు. సో యూ కెన్ అండర్స్టాండ్ దిస్ మెంటాలిటీ ఆఫ్ దిస్ పీపుల్ ఫ్రమ్ భగవద్గీత పర్స్పెక్టివ్. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమ మాయా ప్రజ్ఞాన ఆసురి భావ ఆశ్రిత. तो मेरा गेम తెలుసు, जब प्यार ही नहीं किया, जब दिल नहीं लगाया तो प्यार क्या करेगा? భగవంతుడు ఎన్నో ప్రేమ చేయలేరు, భగవంతుడిని ప్రేమించలేరు వాళ్ళు. వాళ్ళకేం తెలుసు భగవాన్ అంటే ఏంటంటే? వాళ్ళ కోసం కేవలం చెక్క బొమ్మ లేక ఒక ఇత్తడి అష్టధాతులు లేక పంచలు బొమ్మ అంటారు అంతే వాళ్ళు. అరే ప్రేమించి చూడండి, ఆయన సేవ చేసుకుంటే అప్పుడు ఏర్పడుతుంది. మరి ఆ వ్యక్తి ఒక చెక్క బొమ్మనా, చెక్క విగ్రహమా, రాయి బొమ్మనా, లేక అష్టధాతు పంచధాతులో బొమ్మనని. మూర్తి నాహి తుమి సాక్షాత్ బ్రజేంద్ర నందన్, అది మూర్తి కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన్. ఏ యథా మా ప్రపద్యంతే తాం సతైవ భజామి అని చెప్పిన కృష్ణుడు. ఎవరు ఏ భావంలో తగ్గతో నేను అదే విధంగా స్పందిస్తా. నేను బొమ్మ ఉంటావా, నేను బొమ్మలాగా ఉంటా. నన్ను కట్టె ఉంటావా, నేను కట్టెలాగా ఉంటాను. నన్ను కృష్ణ అంటావా, అప్పుడు నేను కృష్ణులాగా పనిచేస్తాను, ప్రకటిస్తాను. సో కనుకనే ప్రతి ఒక్కటి తన భావం మీద ఆధారపడింది. వాట్ ఈజ్ యువర్ భావం? ఏ యథామాం ప్రపద్యంతి. సో కనుకనే ఇక్కడ బలి చక్రవర్తికి అన్ని భౌతికమైన విషయాలతో విడబడేది ఉంది, కానీ విడబడలేకపోతుంది కదా. సంసారికుడు, గృహస్థులది సంసారం ఉంది, బాధ్యత ఉంది, మరి రాక్షసుల బాధ్యత ఉంది. కానీ అట్ ద సేమ్ టైం భాగవతము ఈ ఐశ్వర్యాలు చేయబట్టి, ఈ వైభవం చేయబట్టి ఆయన సంపూర్ణ శరణం పొందలేకపోయాడు. కనుకనే కృష్ణ చేసిండు, అన్నీ హరించుకున్నాడు, అన్నీ లాగేసుకున్నాడు. కనుకనే ఈ శ్లోకం చెప్తుంది, only by providence I have been forcibly brought under your lotus feet and deprived of all my opulence because of illusion. ఇది చాలా ఇంపార్టెంట్. ఏమో చెప్తున్నాను, భగవంతుని మాయాశక్తి చే ఏం సృష్టించబడింది? బికాస్ ఆఫ్ ఇల్యూషన్ క్రియేటెడ్ బై టెంపరీ ఆపులెన్స్ పీపుల్ ఇన్ జనరల్. ఈ భౌతికమైన ఐశ్వర్యం చేస్తుంది, ఒక రకమైన మాయను సృష్టిస్తుంది. ఇంకా జనాలు ఏమిస్తారు? అండ్ పీపుల్ ఇన్ జనరల్ హూ లివ్ అండర్ సచ్ మటీరియల్ కండిషన్, ఇటువంటి మాయలో జీవితం గడిపే వాళ్ళు ఫేసింగ్ యాక్సిడెంటల్ డెత్ ఎట్ ఎవ్రీ మూమెంట్ డు నాట్ అండర్స్టాండ్ దట్ లైఫ్ ఈస్ టెంపరీ. వాళ్ళు క్షణం ఏమిటరు, వాళ్ళ మృత్యువు దగ్గర అవుతుంది. కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఈ జీవితము తాత్కాలికమైనది అనే భావన అదేంటి, నేను ఎప్పటికి ఇట్లా అనుకుంటాను. దేవుని యూనివర్సిటీ మనం చెప్పింది అహనీచ ఉంది వర్డ్ గచ్చంతి యమ ఆలయం. యాక్చువల్గా ప్రశ్న ఏంటి? ఈ భౌతిక జగతంలో అందరికంటే ఆశ్చర్యజనకమైన విషయం, అద్భుతమైన విషయం అని చెప్పు. ఒక ధర్మరాజు చెప్తుండు, అహని అనేది ప్రతి ఒక్కడు చూస్తుండు. ఈ ప్రతి ఒక్క మానవుడు ఏమిటుడు గచ్చంతి యమాలయం, ఎటు వెళ్తుండు? యమాలయంకి వెళ్తుండు, అంటే యమలోకంకి వెళ్తుండు. కానీ వాడు జీవితం వెళ్తుండు, నేను పోను, నేను శాశ్వతం ఇక్కడ ఉంటాను. నా ముత్త తాత పోయిండు, నా తాత పోయిండు, నా ఎవడ మొన్ననే పోయిండు, కానీ నేను మాత్రం పోను, నేను ఇప్పుడు ఇది అంటూ. ఇది ఆశ్చర్యమైన విషయం, ఇది అద్భుతపడుతుంది. నా ముత్త తాత పోయిండు, నా తాత పోయిండు, నా అయ్యాడు మొన్న పోయిండు, మన ఏముంటుందా? కానీ ఈ ఐశ్వర్యం ఏం చేస్తుంది? ఐశ్వర్యము ఇటువంటి ఒక భ్రాంతిని, ఒక మాయను సృష్టిస్తుంది. ఇప్పుడు ఎక్కడ మనం ఉంటుంది, ఎస్ ఇదే నా సామ్రాజ్యం, ఇదే నా డబ్బు, ఇదే నా ఆస్తులు, ఇదే నా బంగ్లా, ఆ బిల్డింగ్ నాదే, ఇది నాది, అది నాదే, బస్ అవి ఎప్పటికుంటాయి, నేను ఎప్పటికుంటాను. అరే నువ్వు ఉండవు, అవి ఉండేవి.
ఏముండేది. బలి చెప్తుండు, నాకు కూడా అటువంటి, నేను కూడా అటువంటి భ్రాంతికి గురు అయ్యేవాడిని, అటువంటి మాయకు నేను గురై ఉండేవాడిని. కానీ మీరేం చేశారు? బలవంతంగా, బలిని బలవంతంగా ఏం చేశారు? ఓన్లీ బై ప్రావిడెన్స్ ఐ హ్యావ్ బీన్ సేవ్డ్ ఫ్రమ్ దట్ కండిషన్. మీరేం చేశారు? మీరు బలవంతంగా నన్ను అటువంటి భయంకరమైన పరిస్థితులను కాపాడు భగవంతా. ఏ భావం చూడండి. యూ హ్యావ్ ప్రొటెక్టెడ్ మీ మై డియర్ లార్డ్. నేను కూడా అందరిలాగా అంటారు కదా, ఆ గొర్రెల గుంపడా ఏమంటారు, గొర్రెల మంద. ఒక్క గొర్రె పోయి బాగా పడ్డదా తెలుసా మీకు? ఇది గొర్రెల మందలపైకి ఒక్క గొర్రెగిన పోయిందా, పడ్డదా? మిగతా 100 ఉన్నాయనుకో, 100 ఒక పడ్డదా? మీరు కొంచెం ఇట్లా పడ్డా ఇట్లా పడ్డా మనం బోధమే అయితే పడ్డాపులు అవి కూడా దుంకుతాయి, 100 మందలు దుంకుతాయి. లాస్ట్ అది ఆ గొర్రె దుంకుతాడు. ఎందుకు అంత లాస్ అయిన తర్వాత నేను దుంకుతాయి కదా. ఇది పెద్ద మాయ. So we have to come out of this. If you don't come out, Krishna will get you out by force. By force. तो मन में ఉంది. प्यार से सुनता है क्या लगा दो. मम्मी किसने? मम्मी को जब प्रेम दूर अद्रा रा सदगो रा एग्जाम ఉంది ఆపల అద్రా ఇల్లే గిరిది ఇక రోడ్ మీద కొద్ది ఫటా 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 నాలే చెంప మీద కాళ్ళ మీద కట్టి ఈతది ఇక. అది మన మీద ఉంది. ప్రేమకు వచ్చి చెప్పి తింటావా లేకుంటే పడతాం. కానీ ప్రేమ కొద్ది చెప్పినా లేక 2-3 ఈకినా అయ్యో మా అమ్మ నన్ను కొట్టింది అనే భావించి మనం ఏం చేయాలి? మా అమ్మకు నా మీద ఎంత ప్రేమ ఉంది అందుకనే కొట్టింది. ఆ ప్రేమ లేకపోతే మా అమ్మ చేయలేకపోతుంది. నాతో ఆడుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు, వాళ్ళ మీద చేయలేవుతుందా? వాళ్ళ మీద చేయలేవుతుంది. నా మీద ప్రేమ ఉంది కాబట్టి నేను లైఫ్లో నేను ఎగ్జామ్లో ఫెయిల్ కావద్దు కాబట్టి అని ఆ భావం ఉంది కాబట్టి ఏమిస్తుంది? నేను చెప్తే వింటలే కాబట్టి నేను చేయలేకపోతుంది. చూడాల్సింది సీ దాట్ కృష్ణుడు కానీ లేదా గురువు కానీ ఎందుకు నన్ను చూపుతుండు, నన్ను దృష్టిని పెడుతుండు. ఎందరో ఉన్నారు, ఎందుకు నాకు ప్రత్యేకించి ఒక ఆజ్ఞ ఇస్తుండు, ఎందుకు నన్ను తిడుతుండు? ఎందుకంటే నా అందులో ఆ లోపం ఉంది. ఆ లోపం వల్ల నేను ఇంకా పడిపోతున్నా. నేను కూడా అందరిలాగా ముంగడికి వెళ్ళాలి అనే భావన అతనికి ఉంది. ఆ ప్రేమ ఉంది కాబట్టి అతనికి నాకు లోపం తెలేదు, కానీ అతనికి కనబడుతుంది. We are not able to see our fault. We see, therefore he is doing that surgery. That surgery is a sign of love. అది ప్రేమ యొక్క లక్షణం. కనుకనే బలి చక్రవర్తి ఆ భగవాన్ ప్రేమను ఆస్వాదిస్తుంది. వాళ్ళు ఎందరో ఉన్నారు, నాకు ప్రత్యేకించి ఎందుకు మెసేజ్ పెట్టాలి, నాకెందుకు 16 జపం చేయమని చెప్పాలి? అందరూ పెట్టండి, గ్రూప్లో ఎందరో ఉన్నారు, కానీ నాకు ప్రత్యేకించి లేదు మీరు 16 జపం చేయాలి ఎందుకు చెప్తారు? అబ్బా ఇంత ఫోర్స్ ఎందుకు, నామే దృష్టి ఎందుకు వేసాడు? ఎందుకంటే నిన్ను తొందర వైపులను తీసుకుపోయాను కోరింది కాబట్టి నేను దృష్టి పడ్డది. సో డోంట్ సీ దట్ as the force, see it as love. అప్పుడు you will be happy and you will enjoy, you will relish. అప్పుడు నువ్వు ఆనందం అనుభవిస్తావు. అప్పుడు ఆ 16 జపం చేసుడు అది ఫోర్స్ అనిపేది, అది ఈజీ అవుతుంది, అందులో ఆనందం అవుతుంది. ఎస్, ఎందుకంటే మన మీద ఒక వ్యక్తి దృష్టి వేసింది, ఆ వ్యక్తికి మనం ముంగడి వెళ్ళాలనే భావన ఉంది మన మీద. అనే భావన గుర్తు చేసుకుని మనకు ఆనందం వస్తుంది. జపం ఎంత ఆనందం రాదో ఆ ప్రేమను ఆస్వాదించి ఆనందం వస్తుంది. ఇంకా ఆనందం మనము ఆ ఆనందంతో వెళ్తూ ఇంకా మనం ఎక్క జపం చేస్తాము. 16 ఎందుకు నేను ఇంకా ఎక్క చేస్తాను. సో
బలి చెప్పడం బాగుంది. సో కనుక మనం ఆ భావాన్ని తెలుసుకోవాల్సింది. ప్రభుత్వాలు వారు చాలా మంచి పర్పుడు ఇస్తున్నారు. అది మనం నెక్స్ట్ టైం అరబుద్ధి చర్చిస్తాం. సో కనుకనే నేను ఇంకొక 10 minutes తీసుకుంటాను. ఎందుకంటే సిన్స్ ప్రతి చోటుకు ఇప్పుడు వీళ్ళుండి మన రామ్ ప్రతిష్టాపన ఉంది కాబట్టి ప్రతి చోటుకు మొత్తం వాతావరణం రామమయం కాబట్టి మనం కూడా రామ విషయం చర్చించకపోతే మన ప్రోగ్రామ్ కొంచెం ఇన్కంప్లీట్ అయింది. సో రాముడి అంటారు కదా ఏంటి ఒక డైమండ్ వినవాలంటే దానికి ఎన్నో ఫ్యాసెట్స్ ఏమంటారు తెలుగు వస్తుంది కొనలు ఫ్యాసెట్స్ ఎన్నో ఉంటుంటాయి అప్పుడు పెడుతుంది. సో అదేవిధంగా రాముడికి ఎన్నో ఫ్యాసెట్స్ ఉన్నాయి, ఎన్నో మంచి మంచి గుణాలు ఉన్నాయి. ఒక్క గుణంతో రాదు, అనంతమైన గుణాలతో కలిగి ఉన్నవాడు రాముడు. సో అందుకెళ్ళే అంటే నాది రామాయణంలో చాలా ఫేవరెట్ అవి ఉన్నాయి. కానీ అందుకెళ్ళి ఒక అతి నాకు నచ్చినది ఏంటంటే రాముడు అంత గొప్పమైన వ్యక్తి అయినప్పుడు కూడా నార్మలీ జనరలీ ఈ లోకంలో వ్యక్తి గొప్పగా అయితే పోతే ఏమవుతుంది, అతను చిన్న వ్యక్తి వైపు పట్టించుకోడు. యాజ్ యూ గో హై యూ స్టార్ట్ సీయింగ్ థింగ్స్ అదర్స్ ఇస్ వెరీ లో. కానీ రాముడు అందరికంటే ఉన్నతమైన స్థితి ఉన్నాడు. కానీ అతి తుచ్చమైన వ్యక్తి యొక్క అతి తుచ్చమైన సేవను కూడా ఎంతో గొప్పగా చూసుకుంటాడు. ఇది రాముడి గుణం. నేను క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంది, జటాయు. జటాయు ఎంట్రీ రామాయణం ఎక్కడ వస్తుంది, పంచవటిలో. జటాయు ఎంట్రీ రామాయణంలో పంచవటి నాసిక్లో ఉంది. వీళ్ళు ఆ 14 సంవత్సరాలకు వెళ్ళి వాస్తవంగా మన చిత్రకూట నుండి బయటపడిన తర్వాత చిత్రకూట ఎక్కడ చూడలేదు. కుంతి వీళ్ళందరూ కుంతి కాదు సారీ కైకేయి కౌశల్య వీళ్ళందరూ వచ్చిన తర్వాత అక్కడ రాముడి భరత్ మిలప్ అయిన తర్వాత వాళ్ళు ఇమీడియట్ అక్కడికి వెళ్ళిపోయింది. ఎందుకు, ఈ వాతావరణం సరిగా లేదు, ఇక్కడ చాలా దగ్గర ఉంది. ఫస్ట్ మళ్ళీ ఇంకెళ్ళి బాగా దుష్టమైపోయింది. అందరి ఏడుపులు బాధలు మళ్ళీ ఏనుగులు గుర్రాలు మొత్తం వచ్చింది. స్థలంని వేసినాయి కలిసిన వేసింది, దుష్టం చేసింది. సో యూ షుడ్ నాట్ స్టే హియర్ అని వాళ్ళు చిత్రకూటకి బయటపడ్డారు. సో దాదాపు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ దండకారణ్యంలో. దండకారణ్యం అంటే చిత్రకూటకి వెళ్ళి పడితే నాసిక్ దాకా దట్ హోల్ బెల్ట్ 13 years గడిపారు. లాస్ట్కు చివరికి 14th yearకి వాళ్ళు చిత్రకూట వచ్చేసి సారీ నాసిక్ వచ్చేసారు. పంచవటికి నాసిక్ ఎక్కడైతే సురూపనగ నాసికను కడేసిన కనుక అది నాసిక్ అయిపోయింది. పంచవటి ఎందుకు, అక్కడ 5 వటవృక్షాలు ఉన్నాయి, ఎప్పటికి ఉన్నాయి 5 వటవృక్షాలు. కనుక ఎప్పుడైతే వీళ్ళు అక్కడికి వచ్చేసిండ్రో గోదావరి నది ఒడ్డు మీద ఒక చిన్న పర్ణకుటీరము నిర్మాణం చేసుకోవాలని వాళ్ళు చెప్పినమాట. డిసైడ్ చేసుకున్నారు, నిర్ణయించుకున్నారు. అప్పుడు రాముడు ఒక శ్లోకం లక్ష్మణ్ చెప్తున్నమాట, ఒక కండిషన్ చెప్తున్నాడు. లక్ష్మణుడు అన్నయ్య ఎక్కడ కట్టాలి, పర్ణకుటీర నిర్మాణము ఎక్కడ జరగాలి. అప్పుడు రాముడు కొన్ని కండిషన్ చెప్తాడు, ఇవి ఉండాలి, ఇవి ఉండాలి, ఇవి ఉండాలి, ఇవి ఉండాలి. సో దట్ ఈస్ వాస్తు. ఇల్లు ఎక్కడ కట్టుకోరాదు. కనుకనే మన పాత వాళ్ళు మన పెద్ద మనుషులు వాళ్ళు ఏం చదవలేదు, కానీ మన ఒక గ్రామాన్ని నిర్మాణం చేసేటప్పుడు వాళ్ళు ఎన్నో విషయాలు ఆలోచించారు. ఇక ఫస్ట్ ఆలోచన ఏంది, వాటర్ అందుబాటులో ఉండాలి అని కొన్ని శ్లోకంలో కండిషన్లు ఉన్నాయి. ఇవి ఉండాలి, ఇవి ఉండాలి, ఇవి ఉండాలి, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో అక్కడ మన పర్ణకుటీరము నువ్వు నిర్మాణం చేయాలి. లక్ష్మణ్కి ఆకేస్తుంది. కానీ దానికంటే ముందు వీళ్ళు పంచోట్ల ఎండు కొడుతున్నారు. అప్పుడు వృక్షం మీద ఈ ముసలి పక్షి ఎవరు, జటాయు. జటాయు వయసు ఎంత ఉంది, 60,000 years. ఎందుకంటే దశరథ్ మహారాజ్ సమకాలికుడు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ జటాయు సంపాతి వాళ్ళ అన్న. వీళ్ళు జటాయుతో అసలు వీళ్ళు దశరథ మహారాజుని మిత్రులు. దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు, జటాయు కూడా అంతే ఉన్నాడు సమకాలికుడు కాబట్టి. ఆలోచించండి ఎంత వృద్ధుడు, వాళ్ళ పక్షి.
ఒక వృక్షం మీద కూర్చున్నాడు. సో వీళ్ళకు 13 సంవత్సరాలు ఏమన్నట్టు అయిపోయింది అరణ్యంలో. ఏదైనా కొంచెం విచిత్రం అనిపిస్తానికి వీళ్ళు రాక్షసులు చంపేయాలి. వీళ్ళు జటాయిని కూడా తీసిండు చంపుతామని. తప్పు జడుగు నేను రాక్షసుని కాదు నేను మరి ఎవరిని తన మొత్తం ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను. మొత్తం ఫ్యామిలీ లైనేజ్ మొత్తం ఒక అధ్యాయం మొత్తం ఫ్యామిలీ లైనేజ్ ఉంది. ఎట్లా మా పుట్టుక జరిగింది, మా తల్లి ఎవరు, మా నాన్న ఎవరు, మా తాత ఎవరు, అన్నీ మొత్తం డీటెయిల్గా వాల్మీకి రామాయణం వంశ హిస్టరీ మొత్తం ట్రీ వంశవృక్షం మొత్తం పెట్టుకున్నమాట. ఎవరెవరు పుట్టిరు, మళ్ళీ ఎవరి సంతానం ఎవరెవరు మళ్ళీ మేము ఇదని. దాని తర్వాత జటాయు, ఇది నాకు చాలా అందరూ నా హార్ట్ టచింగ్ పాయింట్ ఏం తెలుసు. ఇదే జటాయు ఏమంటాడు, అయ్యా ఈ స్థలము ఈ ప్రదేశము మీ పర్ణపుడిల కోసము ఉచితమైనది, సరైనది, అనుకూలమైనది. మీరు ఇక్కడనే నిర్మాణం చేసుకోండి. మరి ఎందుకు ఇక్కడ అంటుడు? ఎందుకంటే నేను కూడా ఇక్కడ ఉంటాను. ఎందుకంటే ఇంత ముసలైపోయి నేను కదలరాదు, నేను ఎక్కడికి కదలరాదు, అంత వృద్ధునైపోయినా. మీరిద్దరూ వనంలోకి వెళ్తే దేనికోసం, సమితల కోసమో దేనికో బయట వెళ్తూ ఉంటాయి, పండ్లు ఫలం కోసమో. సీత అప్పుడప్పుడు ఒక్కతే ఉంటుంటుంది. ఇది అరణ్యం కాబట్టి ఇక్కడ రాక్షసులు వాళ్ళు ఉంటారు. నేను సీతమ్మను కాపాడు, వాచ్మెన్ లాగా, కాపాడదారు లాగా. ఇప్పుడు ఆలోచించండి, మనం ఏమంటాం, నీ అని చూసుకున్నాం, నువ్వేం కాపాడతావు. ఒక రోజు మా టెంపుల్లో పొద్దున 7:30కి ఒక వృద్ధుడు వ్యక్తి వచ్చింది, 80-85 అవర్స్. ఇట్లా బాగా వీక్గా ఉన్నాడు. గురు పూజ అయింది, గురు ఆరాధన అయిపోయింది, కీర్తన అయిపోయింది. ఇక మేము ఎక్కడికి వెళ్తున్నాం బ్రేక్ఫాస్ట్. ఏదో కొంచెం మేము తినబెట్టాము వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఇంకుంటుండు మరి ఎక్కడికి వచ్చాను, మరి పోవాలంటే లేదు ఇక్కడనే ఉండాలనుకుంటున్నాను. కాబట్టి ఇక మా ప్రేమతో ఇంటర్వ్యూస్ ఉండే, ఏం సంగతి, నేను ఇక్కడనే ఉండాలనుకుంటున్నాను. ప్రేమన్నాడు, మరి ఎందుకు ఉండాలనుకుంటున్నాను ఇక్కడ అంటే, ఏదో సేవ చేస్తాను, సేవ చేసుకుని ఉంటాను. మా ప్రేమన్నాడు, సేవ చేసుకోవడానికి లేక సేవ చేయించుకోవడానికి. నువ్వు ఆల్రెడీ 80-85 ఉన్నావు, నీకు నడసడం అయితే లేదు, నువ్వేం సేవ అవుతావు, మాకు నీ సేవ చేయబడుతుంది. ఇది ఒక 80-90 ఇయర్స్ వ్యక్తి విషయం. ఇక్కడ జట అవుతున్నాడు 60,000 ఇయర్స్. రామ్ కూడా ఈజీలీ సెట్, ఏమయ్యా నీ సంగతి ఏంది, నీ అవస్థ ఏంది, నీ ఆరోగ్యం ఏంది, నువ్వేమి రక్షిస్తావు. బట్ వాట్ ఇడ్ రామ్ డూ? రామ్ ఏం చేసిండు? రాముడు చూసింది ఏంటి? రాముడు చూసింది నీ శరీరం కాదు, రాముడు చూసింది భావం. ఏ భావం? నేను సేవ చెయ్యాలనే భావం చూసింది. ఇది గొప్పది, భావం గొప్పది. నీ శరీరము అనుకూలం ఉందా లేదా, అనుకూలిస్తుందా లేదా, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు గట్టి శరీరంతో, శరీరం గట్టిగా ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ గట్టిగా ఉంది, కానీ ఎవరు మూడికి రారు చేయడానికి. వస్తారా? భక్తులు రారు, తిని వెళ్ళిపోతారు. ఎక్కువసేపు ఉంటే ఆయన మమ్మల్ని కడిగిపోతారు భవన్లని, మెల్ల కట్టి చూసి నడుపుతారు. ఉంటే ఆయన మెల్ల పడతాయి, మరి కడుపుడు తుడుచు మళ్ళీ నడిపి బాగా అవుతుంది పోయినాక. ఇది రామ్ చూసింది ఏంటి? యూ హ్యావ్ ఎన్ ఇంటెన్షన్ టు సర్వ్. సో రామ్ రెస్పెక్టెడ్ దట్ యాటిట్యూడ్. ఆ భావంని రాముడు ఏం చేశాడు? చాలా గొప్పగా స్వీకరించాడు. కనుక ఏం చేసాడు? ఆ భావం ఉంది కాబట్టి రాముడు ఆ అవకాశం కూడా ఇచ్చిండు.
అవకాశం ఇచ్చింది. సో కనుకనే మనతో కార్యం జరుగుతుందా జరగదా, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. భావం ఉంటే చాలు. ఇఫ్ యూ హ్యావ్ దట్ డిజైర్ టు సర్వ్, కృష్ణ విల్ సీ టు ఇట్ దట్ యూ ఎంగేజ్ ఇన్ సమ్ సర్వీస్. కృష్ణుడు మనకు ఆ సేవ చేసే అవకాశం ఇస్తాడు, మన శరీరానికి అనుకూలంగా అక్కడ సేవ చేస్తాడు. సో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇస్ వీ షుడ్ హ్యావ్ దట్ సేవా భావ్, దట్ డిజైర్ టు సర్వ్. ఇంకా జీవాత్మకు దాని మించింది ఇంకేం లేదు. ఎందుకు దాని మించిన భావం లేదు, ఎందుకంటే ఆ భావంతోనే మనం కృష్ణుడికి దగ్గర అవుతాం. సేవా భావమే ఆత్మది నిజస్థితి, ఇంకా సేవ భావమే ఆత్మది ఆ నిజస్థితి ప్రకటిస్తుంది, ఇంకా ఆ నిజస్థితితోని ఆ కృష్ణుడు దగ్గర వేస్తుంది. కనుక ఏమైంది, రాముడు ఎక్సెప్ట్, ఎస్ ఐ ఎక్సెప్ట్ యువర్ సర్వీస్ అండ్ సర్వీస్ ఆల్సో. కనుక ఎప్పుడైతే రావణాసురుడు సీతను అపహరించిండు, అప్పుడు మనం పోయిన వారం చర్చించినట్టు జటాయుకు అన్ని కారణాలు ఉన్నాయి చెప్పడానికి. ఏమిది, అయ్యా నేను ఏం చేయాలా, నీకు అవుతుందా, నేను చూసినా నేను ఇక నేను ఎంత తలుచుకున్నా కానీ నేను ఏం చేయగలుగుతా. చెప్పినదా భక్తి ఇది ఎలాంటి భౌతికమైన విషయాలు పరిస్థితులను ఆధారపడినది. ఇట్ ఈస్ బియాండ్ అవర్ మెటీరియల్ థింగ్స్. ఏ విధంగా మనం పోయిన వరకు చర్చాము, భీష్మ దేవుని శరీరం ఎట్లుంది, దేనికి కూడా అనుకూలంగా లేదు, అయినప్పటికీ నోటి నుండి భీష్మ స్తుతి, విష్ణు సహస్రం పడేస్తాం. అదేవిధంగా జటాయు కూడా ఏం సహకరిస్తారు, కానీ చేసిండు రావణాసుడితో యుద్ధం చేసిండు. ఎంతవరకు అంటే ఒక సమయంలో రావణాసుడు కూడా ఓడిపోయిండు, పడిపోయిండు. యాక్చువల్లీ ఆ రెండు రెక్కలతోని తన గోర్లతోని రావణాసుని గారులు నంపేసిండు, రథంని ముక్కలు లేచిండు, రావణాసుడిని గాయం చేసిండు. చివరి వరకు he struggled, he did best of what he could, going beyond everything. తన శరీరం యొక్క పరిస్థితులకు దాటేసుకొని ఎంతైతే అంత సేవ అందించే ప్రయత్నం చేసి. కనుకనే ఒక విధంగా చూస్తే జటాయు ఓడిపోయిండు, అవునులేదా. జటాయుకు అపయశం అందింది, నిజంగా అపయశం అందిందా. సో వాట్ ఈస్ రియల్ విక్టరీ అండ్ రియల్ సక్సెస్? నేను చేసే కార్యంలో విజయవంతమవుతానో కానో, యశం పొందనో కానో, అది కాదు యశము. యశము, కీర్తి, విజయవంతము ఇది మన కార్యంలో ఉంది, రిజల్ట్లో కాదు. ఇట్ ఈస్ నాట్ ఆన్ డిపెండ్ ఆన్ అవర్ రిజల్ట్, ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ అవర్ యాక్షన్. ఇది గుర్తుంచుకోవాల్సింది. సో కనుక నేను కార్యం చేస్తున్నా, అది కంప్లీట్ అయితేనే నేను విజయవంతమైన, లేక నేను ఏమైనా సాధించుకునే నేను విజయవంతమైన కాదు. ఏ రోజు సేవ స్టార్ట్ అవుతావో అదే క్షణం నువ్వు విజయవంతం అయిపోయినావు. ఎందుకు? నువ్వు భగవంతుని సేవ చేయవచ్చు. సో డోంట్ ఎంటర్ ఇంటూ కాంపిటీషన్. ఓ వాళ్ళు ఇంత ఎత్తుంది, లేక డోంట్ ఫీల్ దట్ ఓ నాకు ఇంతుంటే ఇంకా ఎత్తుంటే ఏమో కాదు. ఎంత ఉన్నావో ఎట్లున్నావో దాంతోనే నీ బెస్ట్ చేసే ప్రయత్నం చేయి. డోంట్ ట్రై టు బి అదర్స్, accept what you have and do your best, and don't cry on others. జట్టాలు పెడతారు, నాకు ఉంటే ఇంకా ఎక్కువ ఏమైనా చెప్పడం లేదు. ఎటువంటి అవన్నీ ఫాల్తు విషయాలు. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి ఏంటి, నేను ఉన్నదేంటి, అది చూసుకోవాల్సింది. అందులో నేను ఎంత బెస్ట్ చేయగలనో అది ఆలోచించాల్సింది. సో కనుకనే రావణాసురుని సంపూర్ణంగా పొడగొట్టిండు. లాస్ట్ 99% అయిపోయింది. యాక్చువల్లీ లాస్ట్కి రావణ్ చేతిలో కత్తి వచ్చింది. అప్పుడు ఆ కత్తితోని ఆ రెక్కలను నరికి పడేసింది, పడిపోయిండు. రావణాసురు జటాయు కళ్ళ ముంగట్నే సీతను తీసుకొని
ఇప్పుడు భౌతికంగా చూస్తాడు ఏ పిచ్చోడానికి బుద్ధి లేదా జడయ్య గారికి ఒక పడి ఉండాలి అవసరమా ఏమంటారు అవసరమా వానికి శరీరం సహకరించినప్పుడు అనుకూలమైనప్పుడు గాంతం పెట్టుకొని కూడా ఉంటాడు బుద్ధి లేదండి అవును అంటారు కదా ఏమైంది ఇంత ఏం చేసినప్పుడు చచ్చిండు కదా కుక్క చచ్చిండు బుద్ధి ఉంది అది తెలియలేదు ఇట్లా అనే వాళ్ళకి తెలియదు వాళ్ళు దుర్మార్గులు. Jatayu's life is not a failure. Jatayu's life is success. ఎందుకంటే అతడు సేవ చేసుకుంటే దేవుడు పెట్టిండు. ఉత్తనే సేవకు దూరమై భోగ విలాసాలలో ముంగి లేక తన కంఫర్ట్ జోన్లో ఉండి తన విషయం ఆలోచిస్తే చనిపోలేడు. సో భగవంతుడి సేవ చేసే అవకాశం కలుగుతుంది. ఇదే జీవితంలో గొప్పమైన వరము. దీని మించిన వరం ఇంకేం లేదు. సో కనుకనే ఆ సేవలనే భక్తుడు ఇంకా సేవలే సచ్చుడే. అది జీవితంలో గొప్పమైన పదవి ఉపాధి. జటాయు పడిపోయి మొత్తం రక్తం అంతా అడిచిపోయింది. రక్తం పడిపోయి కింద పడ్డాడు. ఇంకా ఆశ్చర్యం ఏం తెలుసా ఎప్పుడైతే రామ లక్ష్మణ వచ్చేసిండ్రు సీతను వెతుకుతూ సీత 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 జటాయు పేరు మొత్తం రక్తం చూసి లక్ష్మణ్ వీళ్ళందరూ బాగా అమ్మాయి వెళ్ళింది. ఎందుకు సీతను విడిగినట్టున్నాడు. సో యూ విల్ బీ స్టిల్ సస్పెక్టెడ్. నువ్వు ఇంత సేవ అందించిన తర్వాత కూడా నీ చరిత్రం మీద అనుమానం పడతారు. అది టెస్ట్. భరత్ 14 సంవత్సరాలు రాముతో పాటి తపస్సు చేసింది. 14 సంవత్సరము అయోధ్యలో అడుగుపెట్టలేడు. అయోధ్య బయట నందిగ్రామంలోనే ఒక చిన్న పన్నకుంటిని ఏర్పాటు చేసుకొని రాముడి తపస్సు చేసిన భరతుడు అట్లా తపస్సు చేసిండు. కానీ 14 సంవత్సరాలు అయిన తర్వాత ఎప్పుడైతే రామ్ లక్ష్మణ్ విభీషణ సుగ్రీవులు అందరూ వచ్చేసిండ్రు ఆ పుష్పక విమానం మీద, అప్పుడు ఆ పుష్పక విమానము చక్కగా అయోధ్య ల్యాండ్ కాలేదు. ఎక్కడ ల్యాండ్ అయింది? నందిగ్రామ్ కూడా కాదు, సరయూ నది అటువైపు. నాకు ముని ప్రభుత్వం మర్చిపోయిన చూస్తుంటే వాళ్ళ ఆశ్రమంలో వాళ్ళకి చేసింది. హాల్ట్ చేసి రామచంద్రుడు ఏం చేసిండు? ఆంజనేయుని పిలుచుకున్నాడు. హనుమాన్ నువ్వు వెళ్ళి అక్కడికి మెసేజ్ ఇయ్యు. ఈ రాముడు జస్ట్ ఇప్పుడు ఈ ఆశ్రమంలో ఉన్నాడు. మరికొద్ది క్షణాల్లో పుష్పక విమానం ఈ ప్లాట్ఫామ్కి రానుంది. చెప్పారు ట్రైన్లో రానుంది. అట్లా శబ్దం రాదు, ఎట్లా అంటారు? రానుంది అంటారు. కానీ ఏమని చెప్తుండు? నువ్వు ఈ మెసేజ్ అందించేటప్పుడు భరతుడి ముఖం చూడు, ఎక్స్ప్రెషన్ చూడు. ఆ ముఖం మీద నీకు ఒక్క క్షణం కోసం కూడా అయ్యో వచ్చేదా, ఎందుకు వచ్చే అనే ఫీలింగ్ నిలబడి అనుకో, నువ్వు వచ్చేపు నేను ఇక్కడికి వెళ్ళినే, నేను తిరిగి మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతాను. భరత్లో అటువంటి భావం వచ్చే అవకాశం ఉందా? రాముడు ఎందుకు టెస్టెడ్. సో యూ విల్ బి టెస్టెడ్. ద మోర్ యూ సర్వ్, ద మోర్ యూ వాంట్ టు కమ్ క్లోజ్, ద మోర్ సివియర్లీ విల్ బి టెస్టెడ్. అదే సమయం అటువంటి పరీక్షలే మన కోసం పెద్ద గొప్ప అవకాశం. ఏం అవకాశము? కృష్ణునికి తన ప్రేమను వ్యక్తపరిచే అవకాశం అని. సో వీళ్ళు జటాయు మీద బాణం చేసారు. వీడే తినట్టు రకమైంది, తినిప్పుడు పడిపోయినాడు. అప్పుడు ఇక జటాయు లేదయ్యా నేను తినాలి, ఇట్లా జరిగింది, ఈ రాముడు ఎక్కకపోయాడు, పరిస్థితి లేదని. అప్పుడు రామ్ లక్ష్మణ్ ఇద్దరు ఎస్పెషల్లీ రాముడు ఆ జటాయుది ఒక ఇప్పుడు ఇంకా చనిపోయాడు జటాయు, జస్ట్ ఇక ఇప్పుడు అప్పుడు ఉన్నాడు. ఇక ఆ మొత్తం రక్తంతో
ఎందుకు కదా తడిచిపోయింది శరీరము, ఆ శరీరాన్ని తన ఒళ్ళేసుకున్నాడు. ఏ విధంగానే కృష్ణుని ముఖపద్మం చూసి కూడా భీష్మదేవుడు తన దేహం త్యాగం చేసిండు మకర సంక్రాంతి రోజు. అదేవిధంగా శ్రీ రామచంద్రుడి చంద్రుడు లాంటి ముఖపద్మంని చూసుకుంటారు. జటాయు రామచంద్రుడు ఒడిలా దేహత్యాగం చేసిండు. దీనికంటే పెద్ద వరం ఇంకేం కావాలి. దిస్ ఈజ్ ద సక్సెస్ ఆఫ్ లైఫ్. సరే ఇంతవరకు ఓకే. ఇక మనం ఏమంటుంది, సరే మనకు మెసేజ్ అంటుంది కదా, ఈ పక్షి అంటే వారేగా మనం మూడు వెళ్ళింది. ఇక పక్షి కదా, అక్కడ ఎన్నో పక్షులు వచ్చిపోతాయి, ఎన్నో జంగలు అవి ఉంటాయి. వదిలిపెట్టిపోవచ్చు కదా వీళ్ళు ఉమ్మడికి. నో, శ్లోకాల మీద శ్లోకాలు ఉన్నాయి. వాల్మీకి రామాయణంలో రాముని ఇన్స్ట్రక్షన్స్ ఎవరికి? లక్ష్మణుడికి. లక్ష్మణ అడవిలోకి వెళ్ళి ఎండిపోయిన కట్టెలన్నీ కొట్టుకురా. రాముడు తన తండ్రికి దాహ సంస్కారం చేయలేడు. రాముడు తన తండ్రికి దాహ సంస్కారం చేయలేడు. కానీ తన చేత ఎవరు దాహ సంస్కారం చేశాడు? సో వాట్ కెన్ బి ద బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ లైఫ్ దెన్ దిస్? దీనికంటే పెద్ద విజయము లేక వరము ఇంకేం కావాలి? భగవాన్ చేత దాహ సంస్కారం జరిగింది. మళ్ళీ ఆ భగవాన్తో గొప్పవాడు ఒక పక్షిని కూడా ఇంత విలువిస్తుంది. ఎందుకు? మనమే దేనికి గెలుపుతాము? మన పిల్లలు పాస్ అయితేనే మనం వారికి గిఫ్ట్ ఇస్తాము, అవును లేదా? వాడు ఫెయిల్ అయితే ఏమి ఎన్నో చెప్తాం, ఇక పట్టించుకోవడమా? ఒక విధంగా చూస్తే రాముని ముంగట జటాయు ఫెయిల్ అయ్యిండు. అంటే వేస్ట్గా ఫెయిల్ అయినా ఏం లాభం ఉంది అంట, ఇంత శక్తిగా ఒక రాక్షసంపల్లి వేస్ట్ పని ఏం లాభం కానీ వెళ్ళిపోవచ్చు. నో, రామ్ డస్ నాట్ సీ వెదర్ యూ హ్యావ్ సక్సీడెడ్ ఆర్ ఫెయిల్. రామ్ సీస్ దట్ యూ హ్యావ్ ఎండెవర్డ్. నువ్వు ప్రయత్నం చేసి, ఇది రాముడి గుణం, ఇది భగవాన్ గుణం. నువ్వు ప్రయత్నం చేసినావు. భగవంతుడు చూసేది నీ ప్రయత్నాలు, భగవంతుడు చూసేది నీ భావం. కనుకనే భగవంతుడు భావగ్రాహి జన. భగవంతుడు నువ్వు ఎన్ని ఇస్తున్నావు చూడడు, అది ఇచ్చేది ఎంత వస్తువు ఎంత నీ భావమే ఉందో చూస్తావు. కనుకనే రామ్ చూసినది ఇతనికి సేవ చేసే భావం ఉంది. కనుకనే ఆ భావంతోనే పాస్ అయిపోయాడు. ఆ భావం అనుసరించి తన చేసే కార్యంలో ఫెయిల్ అయిపోయాడు. బట్ స్టిల్ దేహం ఫెయిల్ అయింది, కానీ ఆత్మ మాత్రం సక్సెస్. దిస్ ఈజ్ రామ్స్ లవ్ ఫర్ హిస్ డివోటీస్. సో రామ్ విల్ నాట్ సీ వెదర్ యు ఆర్ సక్సెస్ఫుల్ ఆర్ ఫెయిల్యూర్. రామ్ సీస్ వెదర్ యు హ్యావ్ స్ట్రగల్డ్ ఆర్ నాట్. నువ్వు ప్రయత్నం చేసినావు లేదా, నువ్వు ఎంత కష్టపడ్డావు, నువ్వు నీ 100% ఇచ్చినావా లేదా? దట్ ఈస్ వాట్ రామ్ సీస్. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కీ జై. ఎవరికైనా ప్రశ్న ఉంటారు?